హాయ్ రవితేజ గారు. హాయ్ జేమ్స్ నాని గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హాయ్ హాయ్ జాయినింగ్. హాయ్ అండి. హాయ్ అండి. థ్యాంక్ యూ. Hi everyone. Thank you. Thank you very much. యా పిలిచినందుకు. It's an honor, sir. Yeah, we'll wait 2 more minutes, then let others also join, and we can start. యా నాని అన్న నేను రీసెంట్ గా కేరామ్ చూసా, అదిరిపోయింది అన్న సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను మన కిరణ్ అన్నకి ఫోన్ చేసి చెప్పా, మీతో మాట్లాడే అవకాశం ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి పబ్లిక్ గా చెప్తున్నా. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Yeah, there seems to be some technical glitch. MFT join అవ్వలేకపోతున్నారు. In the meanwhile, let's start. Hi everyone. So అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఈ స్పేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెలబ్రిటీస్లో కూడా మనలాంటి అభిమానులు ఉంటారు. లైక్ మనలాగే సూపర్ స్టార్ గ్లోబల్ సినిమా రాజమౌళి అనగానే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో అది మనతో షేర్ చేసుకోవడానికి వచ్చిన గెస్ట్ ఫస్ట్లీ రవితేజ గుదుగిరారు గారు, అండ్ దెన్ మన కెరామ్ రీసెంట్లీ కెరామ్ మూవీ ఇచ్చిన మా డైరెక్టర్ జేమ్స్ నాని గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్ ఫర్ జాయినింగ్. యా థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ. ముందుగా రవితేజ గారు, సో ఇది ఏంటంటే ఈ స్పేస్ కొన్ని క్వశ్చన్స్ అడదాం అనుకుంటాం మిమ్మల్ని. సో జస్ట్ టు హ్యావ్ సమ్ ఇంటరాక్షన్ విత్ యూ. షూర్ అండి. ఫస్ట్ క్వశ్చన్, SSMB 29 గురించి మీరు విన్న క్రేజియస్ట్ రూమర్ ఏమైనా ఉందా? నేను చాలా విన్నా అండి, కానీ వినపడుతుందా? ఐ హోప్. ఓకే, సూపర్. నేను యాక్చువల్లీ చాలానే విన్నా. క్రేజియస్ట్ అంటే నేను సోఫార్ విన్న వాటిలో మన బాబు ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని విన్నా, అండ్ అందులో ఒకటి శివుడు రోల్, లార్డ్ శివ రోల్ అని విన్నా. వెంటనే ఐ థింక్ క్రేజియస్ట్ ఇదే. రియల్లీ క్రేజీ, వెంటనే గూస్ బంప్స్ వస్తున్నాయి. యా, ఇది నేను విన్న క్రేజియస్ట్ రూమ్. జేమ్స్ నాని గారు, మీరు విన్నది ఏంటంటే క్రేజియస్ట్ రూమర్? బాబు షర్ట్ ఇప్పుతారు అనేది విన్నా. నో మోర్ రూమర్ అనిపిస్తుంది, హోప్ఫుల్లీ. అదే అనిపిస్తుంది. అండ్ అన్న చెప్పినట్టు రాముడు రోల్ ఒకటి, శివుడు రోల్ కనిపించబోతున్నారు అనేది విన్నాను. అసలు ఒక 15 minutes ఏదో రాముడు కైండ్ ఆఫ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది అదిరిపోతుంది అనేది ఒక రూమర్ విన్నాను. అది నిజమైతే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, ఈ Zen 63 సంథింగ్ ఏదో ఉన్నారు దాని గురించేనా? ఓకే. అండ్ సెకండ్ క్వశ్చన్, మీరు గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఇస్ ద జనర్ అని చెప్పి మనకి అప్పుడు రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, అలానే మీకు ఫస్ట్ మైండ్లోకి వచ్చిన థాట్స్ ఏంటండి ఆ జోనర్ పేరు వినగానే? నాకు అది ఎనీవన్ కెన్ ఆన్సర్ ప్లీజ్. రవితేజ గారు, ఒక్క నిమిషం అండి, నేను చెప్పేది వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. సారీ, మధ్యలో ఏదో డిస్కనెక్ట్ అయింది. ఓకే, సో క్వశ్చన్ ఏంటండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారు ప్లీజ్, డోంట్ మైండ్. షూర్. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అనేది జనర్ అని మనకి ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో మనకి చెప్పారు కదా, అది వినగానే మీ మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థాట్స్ ఏంటి ఆ జనర్ వినగానే? I think Ravitesh garu, we lost you. ఇప్పుడండి? Yes. సారీ, నేను మధ్యలో ఏదో నేను ట్రాఫిక్ లో ఉన్నా. సరే, ఫస్ట్ థాట్ ఒకటే అన్న, లైఫ్ టైం సెటిల్మెంట్ మన ఫ్యాన్స్ అందరికి. ఒకటే థాట్. అండ్ ఇంకా ఈ సినిమా తర్వాత బాబు ఇంకా హాలీవుడ్ సినిమాలే చేసుకుంటాడు, అలా వచ్చిన థాట్. అది నెవర్ టచ్ జోనర్ ఇన్ ఇండియా అనుకోవచ్చు చెప్పాలంటే, మీరు అన్నట్టు కరెక్టే. జేమ్స్ నాని గారు, మీరు విన్న మీకేమనిపించింది ఆ జోనర్ పేరు? అసలు అది వినగానే దాన్ని ఫస్ట్ గూగుల్ చేశాను, ఏంటి జోనర్ ఏంటిది అని. అసలు ఇండియానా జోన్స్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఏదైతే ఉంటాయో, అసలు బాబుని అలా చూస్తూ అడ్వెంచరస్ థింగ్స్ లో
ఒక లెవెల్లో ఉంటది. అంటే గూస్ బంప్ మూమెంట్ అది. ఆయన జోనర్ చెప్పంగానే ఇలాంటి ఒక ప్రాపర్ జోనర్ తో వస్తున్నారు. అది ఇంక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫిలిం. చాలా స్టైలిష్ గా ఉంటుంది అనిపించింది. వెరీ ఎక్సైట్ అయిన ఆ టైంలో. థ్యాంక్ యూ సార్. అంటే మీది రీసెంట్‌గా ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఇట్ దిస్ లైక్ మీరు జనరల్‌గా మీ మూవీ ప్రమోషన్ చేస్తున్నప్పుడు కూడా మీ హీరోతో ఫ్యాన్ వార్స్ చేస్తారా ప్రమోషన్ టైంలో? అది మాకు చాలా క్రేజీగా అనిపించింది చెప్పాలంటే. వి రియల్లీ లైక్ థ్యాంక్ యూ. అది ఆర్గానిక్ గా చేసింది. దట్స్ నాట్ ఏ ప్లాన్ అండ్ ఆల్. ఆర్గానిక్ గా జరిగిపోయింది అది. అంటే మీలో ఉన్న ఫ్యాన్ బయటకు వచ్చేసాడు అప్పుడు డైరెక్టర్ కాకుండా. వెల్కమ్ సింజిత్ గారు. మనలో ఒకడిగా ఉంటూ రాకెట్‌లా ఇండస్ట్రీలో ఒక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయారు. థ్యాంక్ యూ బ్రో. రాకెట్ ఏం లేదు బ్రో. నేను వినిపిస్తుందా నేను మాట్లాడేది? చాలా రోజులు వినిపిస్తుంది. ఓకే. కంగ్రాట్స్ నాని అన్న. కంగ్రాట్స్. హాయ్ Thank you. రవి అన్న. హాయ్ సింజిత్. నువ్వు రామ్ వెంకట్ శ్రీకర్ ఇంటర్వ్యూలో ఏదైతే చెప్పో అసలు ఫుల్ వైరల్ అయిపోయావు బాబు ఫ్యాన్స్ మధ్య. యా బ్రో. థ్యాంక్ యూ. సింజిత్ బ్రో లైక్ మేము జస్ట్ కొన్ని క్వశ్చన్స్ వెళ్తూ ఉన్నాము. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు మళ్ళీ ఒకసారి అడుగుదాం అనుకున్నా. SSMB 29 గురించి మీరు విన్న క్రేజియస్ట్ రూమర్ ఏంటి? రూమర్ వినే మనం చెప్పకూడదు. మనం ఫ్యాన్స్ బ్రో. మనం రూమర్ చెప్పకూడదు. అంటే ఒక క్రేజియస్ట్ అనిపించింది ఇది రూమర్, కానీ నిజం అవడం అవ్వకపోవడం సెకండ్, బట్ ఇది చాలా క్రేజీగా ఉంది ఇది రూమర్. ఏదో లయన్ ఫైట్ ఏదో ఉంటుందేమో అని అన్నారు కదా మధ్యలో. లయన్ బాబు ఇంకా చాలా రూమర్స్ విన్నా, కానీ ఎందుకు మనం రూమర్స్ మనం స్ప్రెడ్ చేయకూడదు. మనం లాయల్ గా ఉండాలి. అండ్ సెకండ్ ఏంటంటే మీరు అంటే గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అనేది జనర్ అన్నారు కదా ఎస్ఎస్ రాజమౌళి గారు. అప్పుడు మీరు వినగానే మీకు బ్రెయిన్ లో ఫ్లాష్ అయిన ఆ షార్ట్స్ ఏమైనా ఉన్నాయి లైక్ మహేష్ బాబు గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అనగానే? యా బ్రో, కొన్ని ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఉన్నాయి బ్రో. యుమాన్జీ ఇంకోటి ఏంటి ఆయన స్పీల్బర్గ్. అది ఏ సినిమా బ్రో? నాని గారు మీకు తెలుసు అనుకుంటా. ఇండియానా జోన్స్ మేబీ మన ఇట్ కెన్ బి ఆర్ తెలుగు ఇండియానా జోన్స్ ఏమో అనిపించింది. ఇండియానా జోన్స్ అనుకుంటా. ఇండియానా జోన్స్. హలో వినిపిస్తుందా? yes ఇండియానా జోన్స్ కైండ్ ఆఫ్ మేబీ. ఓకే. థర్డ్ క్వశ్చన్ మీతోనే కంటిన్యూ చేసేద్దాం. లైక్ ఎంబీ అంటే మన మహేష్ బాబు అంటే చాలా పాపులర్ అక్రాస్ ఇండియా చెప్పాలంటే. ఈవెన్ బిఫోర్ పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన దానికంటే ముందు కూడా చాలా పాపులర్ మనకి. కానీ ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ లేట్ గా చేస్తున్న హీరో కూడా మన మహేష్ బాబు. అది మీకు ఏమనిపిస్తుంది అది గుర్తొచ్చినప్పుడు? ఏమనిపిస్తుంది అట్లా అంటే మనం ముందు ఎప్పటి నుంచో పాన్ ఇండియా బ్రో. అది అన్ని సినిమాలు పాన్ ఇండియానే. వర్డ్ లేనప్పటి నుంచి మీరు చెప్పినట్టు ముందు నుంచే పాన్ ఇండియా. హలో వినిపిస్తుంది. క్వశ్చన్ ఏంటి బ్రో? అంటే ఏమనిపిస్తున్నాను ఇప్పుడు? అంటే లేట్ గా వచ్చామనా? అంటే ఎంబీ జనరల్ గానే పాపులర్ కదా ఈవెన్ బిఫోర్ పాన్ ఇండియా ట్రెండ్ అనేది. కానీ ఇప్పుడు మన లేట్ గా వెళ్తున్న హీరో కూడా మహేష్ బాబు. అది విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే అది గుర్తు తెచ్చినప్పుడు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాం బ్రో. వావ్, సింగిల్ వర్డ్ ఆన్సర్. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాం మనం. రవి గారు మీకేమనిపిస్తుంది ఈ క్వశ్చన్? ఓకే సార్, పాన్ వరల్డ్ వెళ్తున్నాం కదా భయ్యా, ఇంకేం కావాలి? ఇంతకంటే ఏం కావాలి? సో ఫస్ట్ హీరో టు ఎంటర్ పాన్ వరల్డ్ అనుకోవచ్చు అయితే మనం. ఒక విధంగా అలా కూడా చూడొచ్చు. 120 కంట్రీస్ రిలీజ్ అని ఎవరో చెప్పారు. పాన్ వరల్డ్ ఇంకా. ట్రూ. సో నాని గారు మీకేమనిపిస్తుంది? కనెక్షన్ కట్ అయింది అనుకుంటా. Okay, let him wait for him to rejoin again. సో సింజిత్ బ్రో అండ్ రవితేజ గారు, లైక్ మీకు ఇంకా మళ్ళీ నిన్న నైట్ ఒక కాన్వర్సేషన్ జరిగింది కదా, మీరు కూడా చూసే ఉంటారు. మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ అంతా రచ్చ చేసి పడేస్తారు ట్విట్టర్లో.
అది మీరు చూసారా? అంటే మీకేమనిపించింది అది చూడగానే ఆ కాన్వర్సేషన్? ఫస్ట్ బ్లూటిక్స్ చూసాను బ్రో, చూసా భయ్య. నిజంగా మనోళ్ళేనా అని. నేనైతే బ్లూటిక్స్ చూసా ఫస్ట్, మనోళ్ళేనా అని. అంటే ఒఫిషియల్ అకౌంట్స్ అని ఫస్ట్ నమ్మలేకపోయా. బట్ యా, అన్ఎక్స్పెక్టెడ్ అసలు. నిజమే. బ్రో ఇప్పుడు మనకి ఫస్ట్ అంటే మహేష్ బాబుతో రాజమౌళి కాంబినేషన్ అనేది మనం ఎప్పటి నుంచి వింటాం? మన లైక్ 2009 చిన్నప్పటి నుంచి. 2010 నుంచి వినిపిస్తున్నాం. అది హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ టు సీ మహేష్ బాబు ఇన్ ఎస్ఎస్ రాజమౌళిస్ విజన్? ఆబ్వియస్లీ బ్రో, వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు ఫస్ట్ లుక్కే చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే చాలా రోజుల తర్వాత ఒక అప్డేట్ వస్తుంది కదా, ఈ టైటిల్స్ ఇదంతా గోల మళ్ళీ మజా వస్తుంది. రవితేజ గారు, ఎప్పటి నుంచి సో క్వశ్చన్ ట్విట్టర్ కాన్వర్సేషన్ ఇదా? రెండుకి కూడా మీరు ఏది ఫస్ట్ రెండు చెప్పండి, ఏది ఎక్సైటెడ్ ఉందో అది ఫస్ట్ చెప్పండి. ట్విట్టర్ కాన్వర్సేషన్ సేమ్ మన సింజిత్ అన్న చెప్పినట్టు నేను ఒకసారి అఫీషియల్ కాదని ఒకసారి చూసుకున్నా. కానీ ఏంటంటే భయ్య, ప్రతి లైన్ మన బాబు చెప్పిన ప్రతి లైన్ నాకు ఆ కలేజా దూకుడు బాబు టోన్ లోనే వినపడింది మొత్తం. ఆ టోన్ లో చదివా, ఇట్ వాస్ హిలేరియస్. ఆ విట్, ఏమంటారు, ఆ విటీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది మన అదే చదివినప్పుడు మనకి అది అర్థమవుతుంది. అదే ఆ టోన్ లోనే వినపడుతుంది కదా మనకి. చాలా నవ్వుకున్నా. హాయ్ కెప్టెన్ మహేష్ బాబు ఫ్యాన్ ఫ్రెండ్స్. అండ్ రెండోది ఏంటి భయ్య? ఓకే, హౌ ఎక్సైటెడ్ హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ టు సీ మహేష్ బాబు ఇన్ రాజమౌళిస్ విజన్? ఇంకా రిలీజ్ అయ్యాక హైప్ తో చచ్చిపోతే ఎవరిది భయ్య రెస్పాన్సిబిలిటీ? అలా ఉంది ఎక్సైట్మెంట్. మాకైతే ఈ అప్డేట్ కే హైప్ తో పోతామేమో అనిపిస్తుంది ఈ 16th 15th. నాకు కూడా అది అనిపిస్తుంది. అంటే గ్లిమ్స్ వచ్చినా చాలు. ఐ థింక్ గ్లిమ్స్ వస్తుందేమో, తెలియదు. మీరే రూమర్ స్ప్రెడ్ చేయొద్దన్నారు సంగీత్ భయ్య. ఆ గ్లిమ్స్ వస్తుందేమో అనుకుంటున్నా నేను. ఐఎమ్ హోపింగ్. రూమర్స్ ఏం కాదు, నాకేం తెలియదు కూడా, నేనేం చెప్పలేదు కూడా. హోప్ఫుల్లీ, ఆర్ అట్లీస్ట్ టైటిల్ ఆల్రెడీ ఓకే. వద్దు, రూమర్ స్ప్రెడ్ చేయకండి. బుజ్జి గారు, కాకినాడ టాపిక్స్ మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? హలో, హాయ్. హలో బుజ్జి గారు, హాయ్. బాగున్నారు అందరూ? బానే ఉన్నా బ్రో. రవి గారు, సంజిత్ గారు, మీకు మా ధన్యవాదములు. మీరు మంచి తిరిగి లేని సమయంలో కూడా థ్యాంక్స్ అండి బుజ్జి గారు. ఆహ్వానించిన వెంటనే వచ్చారు స్పేస్ కి. సాటి మహేష్ బాబు అభిమానులుగా మిమ్మల్ని చూసి మేము చాలా గర్వపడతా ఉంటాం. నిజంగా లిటిల్ హార్ట్స్ సక్సెస్ మా సక్సెస్ లాగా ఫీల్ అయ్యాం. అలాగే మన రవి గారికి కూడా మంచి హిట్ తగలాలి. 8 వసంతాల సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. మరింత మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. ఇందాక మనం పాన్ ఇండియా అని అడిగారు. ఇందారా మంచి పని చేశారు మీరు. పాన్ ఇండియా ఏంటి, మన పాన్ వరల్డ్ అని. పాన్ ఇండియా చేయడం బాబు ఫస్ట్ టైం, మీకు ఎలా ఫీల్ అవుతున్నారని అడిగారు ఆయన. ఇది పాన్ ఇండియా ఏంటి, పాన్ వరల్డ్ అన్నారు. అంతర్జాతీయ సినిమా. అంతర్జాతీయ స్థాయిలో వస్తుంది సినిమా. ఎప్పుడో వచ్చే సినిమాకి ఇప్పటి నుంచే ఏదో సంక్రాంతికి వస్తున్నట్టు సినిమా హడావిడి. ఈరోజు హడావిడి చూస్తుంటే రేపు సంక్రాంతి సినిమా లాగా ఉంది ఇది. ఆ సోషల్ మీడియాలో హడావిడి. రాత్రి నేను జర్నీలో ఉన్నాను, కారులో పడుకున్నా. నేను ట్విట్టర్లో శుభరాత్రి చెప్పేస్తే మళ్ళీ నేను ఫోన్ ఆన్ చేయను, జేబులో పెట్టి పడుకుంటే వైబ్రేషన్ వచ్చేస్తుంది విపరీతంగా. ఏంటి ఇంత వైబ్రేషన్ వస్తుందని ఓపెన్ చేస్తే ట్విట్టర్ అంతా మోత. ఫస్ట్ అఫీషియల్ అకౌంట్స్ కాదని అందరూ చెక్ చేసుకున్నాం చాలా వరకు చెప్పాలంటే. కొంచెం సందేహం అయితే వచ్చింది, తర్వాత మరి చూసుకున్నాం. ఏదైనా
అదొక రకమైన ఇది అందరిలో ఒక రకమైన ఆసక్తి. ఏమీ చెప్పకుండా హఠాత్తుగా బాబు ట్వీట్ వేయడం, ఆయన సమాధానం చెప్పడం, ఒక చర్చ జరగడం, అదొక రకమైన కొత్త పద్ధతి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఏది చేసినా సంచలనమే. అంటే ఒక చిన్న విషయం ఏది చేసినా కూడా విపరీతమైన రీచ్, విపరీతమైన హైపు, విపరీతమైన ఇంట్రెస్ట్. SSMB 29 అని ఒక ట్యాగ్ వేసి వదిలేస్తే చాలు, విపరీతంగా ఏదో ఏదో ఉంది అప్డేట్ అని. బ్రో ఒకసారి నాని గారు వచ్చారు వచ్చే ఈ ఒకసారి update కోసం. స్పీకర్ గా యాడ్ చేస్తారా? యా మళ్ళీ వచ్చి ట్రై చేశాను, బట్ అది యాడ్ అవుతుంది, బట్ అగైన్ పోతున్నది. ఎవరు, నాని గారా? జేమ్స్ నాని గారు. ఓకే ఓకే, వాళ్ళ బ్రదర్ కాల్ చేస్తున్నారు నాకు. మన అనిల్ గారు కూడా వస్తున్నారు, ఇప్పుడు మెసేజ్ చేశారు. సుధీర్ బాబు గారు కూడా వస్తున్నారు. ఈలోపు మాట్లాడి మన సెలబ్రిటీస్ తో మాట్లాడిస్తే బాగుంటుంది. మనం ఎప్పుడు డైలీ మాట్లాడుకుంటారు. యా రవి గారు, రవితేజ గారు, మీరు చెప్పండి. లైక్ మీరు మురారి మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారని చెప్పారు కదా. లైక్ వాట్ ఆస్పెక్ట్ డూ యూ లైక్ మోస్ట్ ఇన్ మహేష్ బాబు గారు చెప్పాలంటే? అది షార్ట్ గా చెప్పడం కష్టం భయ్య. ఇప్పుడే నేను ఒక పాడ్కాస్ట్ చేసి వస్తున్నా, అక్కడ కూడా అడిగారు. అంటే ఎవ్రీథింగ్ అబౌట్ మహేష్ అండి. ఎలా చెప్పాలి అంటే కంప్లీట్ హీరో. పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆఫ్లైన్ ఆరా కానివ్వండి, అంటే నిజంగా హీరో అంటే ఇలా ఉంటాడా అని అనుకున్నా మురారి సినిమా నుంచి బయటకు వచ్చి. అంటే ఇంకా లుక్ కి లుక్, పర్ఫార్మెన్స్ కి పర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ ఇంటెన్సిటీ, డైలాగ్ మాడ్యులేషన్, అంటే ఆన్ పాయింట్ 100% పర్ఫెక్ట్ యాక్టింగ్ లాగా ఉంటుంది. ఎస్పెషల్లీ మురారి సినిమా ఇంకా అయిపోయింది, ఇంకా బలంగా నరాల్లోకి ఎక్కేసింది ఆ సినిమా. మహేష్ అండ్ సినిమా తాలూకా ఆ యూఫోరియా, అంతే. ఇంకేం చెప్తాం, మహేష్ ఇస్ అ కంప్లీట్ యాక్టర్, కంప్లీట్ పర్ఫార్మర్ అనేది నా 100% అండి, మీరు చెప్పిన 100% రైట్. చాలా మంది అంటే మురారి సినిమా చూసే చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. లైక్ వీ హావ్ సీన్ మెనీ సెలబ్రిటీస్ రూటింగ్ ఫర్ దట్ మూవీ చెప్పాలంటే మీలాగానే. యా ఇంపాక్ట్ అనేది చాలా బలంగా ఉంది మురారి మూవీ అందరి మీద. హలో, am I audible? యా బ్రో, యా యూర్ ఆడిబుల్. ఇప్పుడు అదే. సో అందుకే మీ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిందా అండి? ఎస్ వచ్చిందండి. యా, ఇందాక రూమర్స్ గురించి అడిగారు. రూమర్స్ గురించి అడిగినప్పుడు ఒక కొత్త విషయం చెప్పారు. అది అది నిజమో అబద్ధమో పక్కన పెడితే వినంగానే నాకు గూస్ బంప్స్. బాబు 3 పాత్రల్లో కనిపిస్తారంట అని చెప్పంగానే అది ఎంతవరకు వస్తామో పక్కనెట్టండి. అది వినటానికి చాలా ఆనందంగాను, చాలా హ్యాపీగా ఉంది. అవునండి, చెప్తున్నప్పుడు నాకు కూడా గూస్ బంప్స్ వచ్చాయి. గూస్ బంప్స్ అంటే కొత్త విషయం అది. అంటే ఇప్పటి వరకు చాలా విన్నాను నేను. అంటే కొన్ని నాకు తెలుసు, అవి కొన్ని చెప్పకూడదు ఓపెన్గా. కొన్ని రూమర్స్ వస్తున్నాయి, కానీ ఇది కొత్త రూమర్ అన్నమాట. సో రవితేజ గారు, మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా చెప్పగలరా? ఏమైనా రివీల్ చేయగలుగుతారా అఫీషియల్ గా కాకపోయినా? లేదన్నా, ఇప్పుడు ఏం మాట్లాడలేము. సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనేది ఒకటి కుక్ అవుతుంది, అంటే సంథింగ్ ఇస్ కుకింగ్. ఇప్పుడే మాట్లాడలేము, అది పరిస్థితి. వెరీ ఇంట్రెస్టింగ్, అంతవరకే చెప్పగలను. We are so excited for the next project. We wish you all the very best and థ్యాంక్ యూ. అంటే నేను ఒకటి పర్సనల్ గా చెప్పాలి, అంటే ఒకటి నిజంగానే చెప్పాలి, అవకాశం దొరికింది కాబట్టి. నేను ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, అంటే మా 8 వసంతాల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ లో చాలా మంది పేర్లు చెప్తూ మధ్యలో సూపర్ స్టార్ మహేష్ అన్న, థ్యాంక్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ అన్న, అంతకంటే ఏం చెప్పలేను అని ఒక మాట అన్నాను. అప్పటి నుంచి భయ్య మహేష్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారో నేను చూశాను. వాళ్ళ సపోర్ట్ కానీ, నాకు మహేష్ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో వచ్చే మెసేజెస్ కానీ, నేను ట్విట్టర్ యాక్టివ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా ఈ మధ్య, బట్ ఇన్స్టాగ్రామ్ లో చాలా
Ravitesh garu, I think we lost you. We can't hear you. గ్లిచ్ వస్తున్నట్టుంది, వాయిస్ కట్ అవుతుంది. యా రవితేజ గారు, మీ వాయిస్ కొంచెం కట్ అయింది, మధ్యలో బ్రేక్ అయింది. గ్లిచ్ అనుకుంటా ప్రాబ్లమ్. నాని గారికి ఇచ్చారా కేర్ ఆఫ్ డైరెక్ట్? అది ఇస్తున్నా, అది యాక్సెప్ట్ అవుతుంది, బట్ అప్రూవ్ అవుతుంది, బట్ అది ఎందుకో ఆయన చూపించట్లేదు గ్లిచ్. ఓకే ఓకే ఓకే. కెప్టెన్ మీరు కొంచెం ఒకసారి ఇన్వైట్ చేస్తారా నాని గారికి? ఇన్ ద మీన్ వైల్ సంజిత్ బ్రో, మీ ఫర్దర్ మూవీస్ ఏమైనా చెప్పగలరా? మీ అప్కమింగ్ మూవీస్ ఏమైనా? చెప్పొచ్చో లేదో తెలియదు బ్రో. ఒకటైతే సత్యదేవ్ గారిది ఒకటి చేస్తున్నాను, యాక్షన్ ఫిలిం. అది చాలా ఇంట్రెస్టింగ్ ఫిలిం అది. మిగతావి అంటే అప్పుడే ఒఫిషియల్ గా ఏం రాలేదు, ఇంకా చూద్దాం. ఇంకా లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ బ్రో. లేదు, మీకు మంచి భవిష్యత్తు ఉంటది. చూద్దామండి, అది ఇంకా మా సినిమా బాగుండాలి, చాలా ఉన్నాయి దాంట్లో. లేదు, భవిష్యత్తులో మన మహేష్ బాబు అభిమానులందరూ మీ గురించి చాలా గర్వంగా చెప్పుకుంటారు. మా అభిమాని హోప్ఫుల్లీ. ఇప్పటికే ఆల్రెడీ లిటిల్ హార్ట్ సినిమాతో మీరంటే నిరూపించుకున్నారు. అదే ఒకటే అయింది కదా, ఇంకా చాలా కన్సిస్టెంట్ గా చేయాలి. 1 హిట్ వండర్ అనేస్తారు మళ్ళీ. సో మిగతా కూడా కన్సిస్టెంట్ గా చేస్తేనే ఏదన్నా పర్పస్ ఉంటుంది. హోప్ఫుల్లీ లెట్స్ సీ. బట్ బుజ్జి గారు చెప్పినట్టు డెఫినెట్లీ యుల్ రీచ్ గ్రేటర్ హైట్స్ బ్రో. అండ్ ఆల్సో ఒక చిన్న వాయిడ్ ఉంది మన ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ విషయం. లైక్ అది మీరు డెఫినెట్ గా అది ఫుల్ఫిల్ చేస్తారని నాకు స్ట్రాంగ్ నమ్మకం అయితే ఉంది. యా బ్రో, చూద్దాం. యా హోప్ఫుల్లీ. గివ్ యూ బెస్ట్ బ్రో, వి విల్ ఆల్వేస్ బి దేర్ టు సపోర్ట్ యూ. yes that I definitely know that. Yeah, చాలా థ్యాంక్ యూ అందరికి, చాలా సపోర్ట్ కి. మా బాబు స్పందిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడికి వెళ్ళిపోతా అన్నారు కదా. బాబు ట్వీట్ చేసిన తర్వాత ఏమనిపించింది మీకు? సేమ్ అదే ఇప్పుడు అన్నట్టు నిజం. నేను మా డైరెక్టర్ ఉండి వాడు ఉదాహరణ ఒకసారి చూడరా ఒఫిషియల్ అకౌంటా కాదా అని అదే చూసాం ఫస్ట్. అంటే ఇప్పుడు అందరికి బ్లూటిక్ ఉంటుంది, ఓకే. బ్లూటిక్ వేరే విషయం, సరే మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఓకే షిట్ కరెక్టే. బ్రో మీరు వెళ్తున్నారా మరి ఆర్ఎఫ్సికి? చూద్దాం బ్రో, ట్రై చేద్దాం. అదే ట్రై చేస్తున్నా, వెళ్ళాలనే ఉంది, చూస్తున్నా. అదే టు ఫైండ్ సమ్ లింక్ ఏదైనా. మీకు ఇప్పుడు డైరెక్ట్ గా మహేష్ బాబు గారు మెన్షన్ చేసిన ట్వీట్ చేసి ఇంకా అంతకంటే ఇంకేం కావాలి బ్రో? అది వేర్లే. అది చూపించి లోపల పంపించారు కదా, ఇప్పుడు ట్వీట్ చూపిస్తే లోపల పంపించారు కదా, 2 బౌన్సర్లు పట్టుకుని గెంటేస్తారు నన్ను. అయ్యో, మీరు ఇప్పుడు సెలబ్రిటీ సంజిత్ గారు. ఊరుకోండి సార్, నేనేం సెలబ్రిటీ. మహేష్ బాబు గారు మీకు గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ క్వాలిటీ కూడా వచ్చినట్టుంది అయితే. సార్ వేసుకోకండి సార్ నన్ను. రవి గారు, are you there? We just lost you in middle. బ్రో నేను మళ్ళీ జాయిన్ అవుతాను ఒకసారి. యా షూర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. లేదు మళ్ళీ వస్తా. మన కేర్ ఆఫ్ డైరెక్టర్ నాని గారు లిసనర్ లో ఉన్నారు, అది యాడ్ చేయలేకపోతున్నారు అప్పటి నుంచి. బట్ అర్థం కావాలి. ఎంత స్పీకర్ లిమిట్ ఉంటుంది ఏదన్నా?
లేదు ఇంకా మన లేదు అయితే ఉంది, అదే ఇంకా 7 స్లాట్స్ ఓపెన్ ఉన్నాయి. బట్ SSMB స్పేస్ ఆర్ MFT హ్యాండిల్ ఇఫ్ యూ కుడ్ హెల్ప్ మీ. యా బుజ్జి గారు, మీరు నిన్న సుధీర్ బాబు గారిని ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. ఏమైనా అవునవును ఆఫ్ ద రికార్డ్ మీరు మాట్లాడినవి ఏమైనా ఉంటే ఇక్కడ చెప్పగలుగుతారా మన మూవీ గురించి? అంటే అది యాక్చువల్గా SSMB 29 గురించి అందరూ ఎవరి కాళ్ళు మనకు తెలుసు అనుకుంటారు, కానీ మనకు చాలా తెలియదు. అందరూ సుధీర్ బాబు గారు వచ్చారు. హలో అండి. హాయ్ సుధీర్ హాయ్ బాబు సార్. గారు. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం సార్. నైస్. చాలా సంతోషంగా ఉంది సార్. జటాధార సినిమా విడుదల సమయంలో మంచి బిజీగా ఉన్నారు మీరు ప్రమోషన్స్ విషయంలో. యా సినిమా అంటే మరి ఈ సమయంలో కూడా మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దీనికి సమయం కేటాయించక్కర్లేదు. ఇదేముంది, ఇది అసలు నాకు ఇష్టం కూడా కదా, సో ప్రాబ్లమే లేదు. ఇది మీ అంతలాగా నేను కూడా వెయిటింగ్. సో మనం కొద్దిసేపు అలా ముచ్చటించుకుంటే ఇంకా ఎనర్జీ వస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు గారు. వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ సార్, ఇఫ్ యూ కుడ్ ఆన్సర్. షూర్. SSMB 29 గురించి మీరు విన్న క్రేజియస్ట్ రూమర్ ఏంటి సార్? రూమర్ అంటే చాలా వచ్చినాయి, కానీ దానిలో కొన్ని రూమర్స్ అయితే ఇప్పుడు వాళ్ళే అఫీషియల్ చేస్తారు కదా. పృథ్వీరాజ్ గారు కానీ, ప్రియాంక చోప్రా గారు కానీ. అంటే ఫస్ట్ కొద్ది రూమర్లా వస్తుంది, దాని తర్వాత మన క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు చూస్తే నాకు ఏది రూమర్లా అనిపించలేదు ఇప్పుడు వరకు వచ్చినాయి అని. మీకు వినిపించినవి ఏమున్నాయి? ఇందాకే చెప్పారు మనకి ఒకరు ట్రిపుల్ రోల్ మహేష్ బాబు గారు చేస్తున్నారు. మీకు కొంచెం దగ్గర కదా, మీరు ఏమైనా కన్ఫర్మ్ చేస్తారేమో రూమర్ అని. లేదు డార్లింగ్, దానికి అసలు స్టోరీ గురించి నేను ఎక్కువ అడగను. బై మిస్టేక్ నేను ఎక్కడైనా బయట చెప్పేసాను, ఇంకేం ఉండదు నా పరిస్థితి. సో మహేష్ కూడా ఏంటంటే స్టోరీ సినిమాలో కథల గురించి అయితే డిస్కస్ చేయడు. బికాస్ క్లారిటీగా వాళ్ళకి ఆ టీం నుంచి కానీ ఓ డిస్కషన్ అయి ఉంటుంది దీని గురించి. బయటికి ఎక్కువ కనిపించకూడదు, కనిపించకపోతేనే బెటరు అని చెప్పి ఆ డిస్కషన్ అయినప్పుడు టీంతో. సో ఇంకా ఈ స్టోరీ విషయాల్లో బయటికి షేర్ చేసుకోరు కదా. ట్రిపుల్ రోల్ ఎందుకు, ఒకటి సరిపోతారు మనకి. ట్రిపుల్ అవసరం ఒక మహేష్ బాబు చాలా అసలు. యాక్చువల్లీ ట్రిపుల్ రోల్ వచ్చినా బాగుంటుంది, బట్ ఐ ఫీల్ క్రేజియస్ట్ అంటే ఎలా చెప్పారంటే మహేష్ బాబు యాజ్ శివుడుగా కనిపిస్తారు, రాముడుగా కనిపిస్తారు అన్నట్టు చెప్పారన్నమాట. ఓ ఇంట్రెస్టింగ్. ఓకే, గ్లోబ్ ట్రాటరింగ్. ఓకే, నైస్. నేను ఇదైతే కనుక్కుంటాను ఈసారి మహేష్ని కలిసినప్పుడు. యా కానీ మహేష్ జనరల్గా ఈ డజన్ ఐ డోంట్ నో, వెయిట్ చూడాలి. అదే రూమర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి నాకైతే. బట్ లెట్స్ వెయిట్. అయితే మీరు కన్ఫర్మ్ చేసినట్టే అది. నాకు తెలియదు డార్లింగ్, మీరు వెళ్ళలే మీరు. నాకేదో మీలాగే నేను కూడా తెలుసుకుంటున్నాను అంతే. సో అంత, బట్ ఇట్స్ జస్ట్ మై ఫీలింగ్. అంటే వాళ్ళు జరిగిన కొన్ని ఏదో బయటకు వచ్చినాయి కదా లీక్స్, కొన్ని షూటింగ్ దగ్గర నుంచి కానీ ఏదైనా బయట చూసి అక్కడైతే అలా అనిపించలేదు మరి, దట్ ఇట్స్ గోయింగ్ టు డీల్ విత్ మైథాలజీ ఆల్సో అని. ఓకే, సెకండ్ క్వశ్చన్. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఇస్ ద జనర్ అనగానే మీకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి సార్? ఏమనిపించింది ఆ జనర్ పేరు వినగానే? మహేష్ బాబు డూయింగ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ సార్ అనగానే అంటే ఇమీడియట్ గా స్ట్రైక్ అయింది అయితే ఇండియానా జోన్స్. ఐఎమ్ షూర్ 90% ఆఫ్ ద పీపుల్ అది స్ట్రైక్ అయ్యి ఉంటుంది. బట్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్. ఇండియా ఏ సినిమాకి రెఫరెన్స్ లేకుండా ఉంటుందన్న ఒక ఫీల్ అయితే ఉంది. కానీ గ్లోబ్ ట్రాటరింగ్ ఈ అడ్వెంచర్ అని చెప్పి అన్నప్పుడు అయితే మాత్రం ఇండియానా జోన్స్, అప్పుడు ఇండియానా జోన్స్ రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ ఎ రేజ్. వరల్డ్ మొత్తం ఇది ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేసింది. బట్ ఐ గెట్ దిస్ ఫీలింగ్ ఎక్కడో ఒక మన అసలు ఏ ఫిలింకి కంపారిజన్ లేకుండా ఒక కొత్తదనంతో ఉంటుంది అన్న ఒక అదైతే ఉంది. ఇట్ విల్ బి ఏ ట్రెండ్ సెట్టర్ ఫర్ నెక్స్ట్ ఎవరైనా ఈ గ్లోబ్ ట్రాటరింగ్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తే దెన్ ద రిఫరెన్స్ లైక్ ద వే వీఆర్ టాకింగ్ అబౌట్ ఇండియానా జోన్స్, అట్లాగా ఈ ఫిల్మ్ గురించి అంటారని నా ఫీలింగ్.
ఓకే. అండ్ అప్పటికి ఇప్పటికి చూసిన టెక్నాలజీ వైజ్ కానీ అన్నీ ఇట్స్ వెరీ వెరీ అడ్వాన్స్డ్. అండ్ అండ్ ఇట్ హ్యావ్ సమ్ ఫ్లేవర్ ఆఫ్ మన ఇండియన్ అని చెప్పి నా ఫీలింగ్. ఓకే. 'ఇండియానా జోన్స్' కైండ్ ఆఫ్ బట్ విత్ ఎన్ ఇండియన్ టచ్. ఇండియన్ టచ్ ఉంటుందని. థ్యాంక్ యూ. సో ఈ థర్డ్ క్వశ్చన్ సార్, మహేష్ బాబు చాలా పాపులర్ కదా అక్రాస్ ఇండియా, మనకి పాన్ ఇండియా ట్రెండ్ రావడానికి ముందు కూడా. అండ్ లేట్గా ఎంట్రీ ఇస్తున్న హీరో మహేష్ బాబు. ఇది విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అది ఇది గుర్తొచ్చినప్పుడు? నాకు ఫస్ట్ మహేష్ వెళ్ళట్లేదు, నేను బాగా చేసేటప్పుడు కూడా అక్కడ మాట్లాడుకునేవాళ్ళు ఏంటి సౌత్ ఇండియా అంటే ఒకటి అప్పుడు బాహుబలి గురించి టాక్ వస్తూ నన్ను అడిగేవాళ్ళు. సో వాళ్ళ డిస్కషన్లో నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఒకళ్ళు కాదు చాలామంది ఫ్రాంక్గా. సో మహేష్ బాబు తెలుసు, సౌత్ అంటే మహేష్ బాబు తెలుసు అని. సో అప్పుడే అనుకుంటూ ఉండేవాడిని ఎందుకు చేయట్లేదు మహేష్, చేయొచ్చు కదా అని. కానీ ఒకటి అనిపించింది అప్పుడు ఏంటంటే మనకి జనరల్గా హనుమంతుడు బలం హనుమంతుడికి తెలియదని. సో ఇట్స్ గ్లాడ్ దట్ రైట్ నౌ హీస్ డూయింగ్ ఇట్. అంటే లేట్గా వచ్చిన లేటెస్ట్ అనిపిస్తుంది నాకేంటంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాన్ అంటే ఏ యాక్టర్కి లేని ఒక 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 లుక్ అండ్ ఫీల్ ఉంటుంది. ఇప్పుడు మహేష్ మనం సౌత్ అన్నప్పటికీ అరే మనం మనోడరా అనిపిస్తాడు సౌత్లో. అదే నార్త్ వెళ్ళి పెట్టండి, ఎవరికి పేరు చెప్పకుండా మహేష్ బాబుని నుంచోబెట్టినా నార్త్ ఇండియన్ అంటారు. అదే మీరు అమెరికా తీసుకెళ్ళండి, అమెరికాలో కూడా సెట్, యూరోప్, ఆస్ట్రేలియా అన్ని చోట్ల సెట్ అయిపోతాడు 90% ఆఫ్ ద కంట్రీస్లో. బేసికలీ ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ లుక్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. చాలా కొద్దిగా అన్ని అన్ని దేశాలకి సెట్ అయ్యే టైప్లో ఈజీగా ఉండేది. పాన్ వరల్డ్ కనుక పాన్ లోకల్ హీరో అక్కడ. ఐ ఫీల్ దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్ అని. అండ్ వెరీ హ్యాపీ అంటే ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా హిస్ కానీ ఒక రైట్ మూమెంట్, ఒక రైట్ స్టేజింగ్ ఉంది, రైట్ బేస్ ఉంది. అండ్ ఏంటంటే ఇట్లాగే ఉండాలి. అంటే కొన్నిసార్లు ఏంటంటే వైన్ ఎంత మనం స్టోర్ చేస్తేనే దాని వాల్యూ పెరిగిపోద్ది కదా. సో ఇఫ్ సీ నౌ ద వాల్యూ ఇస్ నౌ రియల్లీ బిగ్. ఐ డోంట్ థింక్ దే విల్ బి ఎనీ బిగ్గర్ ఫిలిం ఇన్ ద నియర్ ఫ్యూచర్. అంత ఈజీ కాదు టు క్రియేట్ ద వేవ్ దట్స్ గోయింగ్ టు క్రియేట్ నౌ. ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ ద రైట్ రీజన్స్. ఇన్ని రోజులు మనం బాధపడిన దానికి కరెక్ట్గా సెట్ అయింది అని నా ఫీలింగ్. మీరు అన్నట్టు యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉన్న హీరో మన బాబు గారు. అవును, ట్రూ, అది ట్రూ. ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ దట్. నో హీరో హ్యాస్ దట్, టు బి వెరీ ఫ్రాంక్. సార్ ఫోర్త్ క్వశ్చన్, ఫైనల్గా నిన్న రాత్రి ఒక కాన్వర్సేషన్ జరిగింది కదా, మీరు కూడా చూసే ఉంటారు అనుకుంటున్నా. మహేష్ బాబు గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు, ప్రియాంక చోప్రా. చూసా. అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ అంటే ఇది ఒరిజినల్ అనిపించిందా, లేకపోతే ఎవరైనా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అలా చేసి అనిపించింది? సడన్గా మీకు ఏం థాట్స్ వచ్చాయి? నాకు ఫస్ట్ ఇమీడియట్గా అయితే ఫేక్ ఏమో అనుకున్నా. బికాస్ కాకపోతే వెన్ ఎవ్రీబడి ఆర్ మాట్లాడుతున్నప్పుడు ఒక రెండో ట్వీట్కి మనకు అర్థమైపోయింది ఇట్స్ లైక్ కమింగ్ ఫ్రమ్ ద రైట్ సోర్స్ అని. అంటే ఇంత ఓపెన్గా మాట్లాడతానని అనుకోం కదా, బట్ నైస్, కొత్తగా ప్లాన్ చేశారు కాన్వర్జేషను. ఒక హింట్ ఇస్తూ ఏమన్నట్టుగా ఆ టైప్లో ఉంది. సో మీరు అన్నట్టు ఆ రూమర్స్ ఏవైతే రూమర్స్ వచ్చాయో అన్ని కూడా అక్కడ కన్ఫర్మ్ చేసినట్టు ఒక రకంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. అవును, ట్రూ. సార్ ఇప్పుడు మహేష్ బాబు గారు, రాజమౌళి గారు అంటే హీ నోన్ ఫర్ హిస్ విజన్, షోయింగ్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్, అండ్ ఆ మూవీ తీసే విధానం అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కదా. మహేష్ బాబుని ఆయన విజన్ లో చూడడానికి అంటే ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు మీరు? వెరీ వెరీ ఎక్సైటెడ్ లైక్ ఎవ్రీబడి అండి. ఐ థింక్ ఎంత మనం వరల్డ్, ఐ థింక్ రాజమౌళి గారు వాట్ ఎవర్ హీ డస్, హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్. యాక్యురేట్గా పిన్ పాయింటెడ్గా ఉంటుంది. అండ్ ఐ ఫీల్ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్, కొత్త వరల్డ్ ఒకటి క్రియేట్ చేస్తారు చూడండి, దట్ ఈస్ వెరీ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. ఇప్పుడు మహేష్ని ఆ వరల్డ్లో పెట్టడం, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఫీల్ మనకి ఎంత లార్జర్ దెన్ లైఫ్ వేరే క్యారెక్టర్స్ ఉన్నా సరే, దోస్ ఆర్ మన ఎమోషన్స్ ఉంటాయి చూడండి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ఆ ఎమోషన్స్ హౌ మహేష్ ఈస్ గోయింగ్ టు ప్లే. ఎందుకంటే ఇఫ్ యు సీ ఆయన ఎప్పుడు రాజమౌళి గారు
ఎమోషన్ పార్ట్ మాత్రం ఎంత వరల్డ్ బిల్డ్ చేసినా సరే మనకు దగ్గరలో ఉంటుంది. ఆ కనెక్టింగ్ ఫ్యాక్టర్ చాలా హై ఉంటుంది. సో ఐ వాంట్ ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసి, మహేష్ ఇన్ని సినిమాలు చేసి, అన్ని మంచి పర్ఫార్మెన్స్ చేసి, అంత ఎమోషనల్ సీన్స్ కానీ అన్నీ చాలా బాగా చేసి, అండ్ స్టిల్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ సంథింగ్ న్యూ ఇన్ దట్. సో ద వరల్డ్ అండ్ ద విజన్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. లైక్ అందరిలాగానే ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ షాక్ ఫ్యాక్టర్, సర్ప్రైజ్ ఫ్యాక్టర్, ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. And with that emotional drama. యా వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం ఒకటి మాత్రం ఎంత వరల్డ్ క్రియేట్ చేసినా సరే హీ వాస్ గుడ్ ఇన్ దట్. బట్ ద ఫైనల్ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాను చూడండి, అది ఆ రాజమౌళి గారు చేసినంత బాగా ఎవరు చేయరు. సో ఇప్పుడు మహేష్, వెన్ యూ హ్యావ్ సచ్ ఎ బ్రిలియంట్ యాక్టర్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ఐఎమ్ షూర్ హీ మస్ట్ బి హ్యావింగ్ ఎ బాల్. అందరికన్నా రాజమౌళి గారు చాలా, అంటే వెన్ యూ హ్యావ్ అ యాక్టర్ హూ కెన్ పుల్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, డైరెక్టర్కి ఒక డిలైట్ అసలు. Hi Nani garu, welcome back. Hi. Yeah, thank you for connecting. Just hi Sudhir Babu garu. Hi sir. హాయ్ హలో అండి. Hi sir. సుధీర్ బాబు గారు, ఈ క్వశ్చన్ మీరు ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టే ఒక రకంగా, బట్ మాకు ఇంకో ఎలాగైనా సరే కొంచెం వస్తుంది ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం. లైక్ హ్యావ్ యూ ఎవర్ డిస్కస్డ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ దిస్ ప్రిపరేషన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ విత్ మహేష్ బాబు గారు? లేదు, కళ్ళ ముందు కనిపిస్తుందండి. డిస్కషన్ అంటే నార్మల్ డిస్కషన్, హౌ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్, ఎట్లాగా. సో అవన్నీ ఉన్నాయి. ఐ డోంట్ థింక్ ఐ షుడ్ బి సేయింగ్ దిస్ అవుట్. సో బట్ వన్ థింగ్ ఇస్ ఈజ్ వెరీ వెరీ ఫోకస్డ్. ఇప్పుడు మహేష్ని బయటకు వచ్చేటప్పుడు, అంటే డైట్ అంత కరెక్ట్గా ఫాలో అవుతాడు కానీ నార్మల్గా, కానీ బయటకు వచ్చేటప్పుడు చాలా రేర్గా హీ క్యారీస్ ఎంతో ఫోకస్డ్గా ఉంటేనే హీ క్యారీస్ హిజ్ ఓన్ ఫుడ్, హీ డజంట్ మిస్ హిజ్ వర్కౌట్స్. సో అక్కడే తెలిసిపోతుంది అసలు. ఇంటికి వచ్చి 2 గంటలు వచ్చి కూర్చున్నా సరే అతని ఫుడ్ అతను తెచ్చుకుంటాడు. సో ఇట్లా నేను ఏ సినిమాకి చూడలేదు యాక్చువల్లీ. సో ఇట్స్ లైక్ అంత క్వాంటిటీ మెజర్డ్. సో ఐ థింక్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మహేష్ ఇస్, ఇన్ని సంవత్సరాలు, ఐ మీన్ ఇట్స్ గోయింగ్ టు, సినిమా ఆల్మోస్ట్ 2-3 yearsలో పడుతుంది కదా ఓవరాల్గా రావడానికి. దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ ఫీల్ ఫర్ మహేష్. అండ్ ఐ కెన్ సీ, నేను లాస్ట్ ఒక 6 months 7 months నేను చూసింది కూడా, హీఈస్ వెరీ ఫోకస్డ్. ఈజ్ వెరీ వెరీ ఫోకస్డ్. ఈజ్ ఈటింగ్ వెరీ వెరీ క్లీన్. ఎక్కడ ఒక షుగర్ తినాలైతే అట్లాంటిది కూడా ఏం లేదు. అండ్ అప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా నార్మలీ ఈజ్ అ వెరీ లీన్ ఫిజిక్ నార్మల్గా. అండ్ ఐ కెన్ సీ హీస్ రియలీ పంప్డ్ అప్. హీ వాంట్స్ టు బీ హెవీ. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, ఐ రిమెంబర్ ఆస్కింగ్ మీ వన్ అప్పుడు ఒకసారి బాగా బల్క్ చేస్తున్నప్పుడు, ఇనిషియల్ డేస్ బిఫోర్ స్టార్టింగ్ ద ఫిల్మ్, ఐ ఆస్క్డ్ హిమ్, ఏంటి ఇప్పుడు యూ వాంట్ టు బల్క్ అండ్ దెన్ కట్ డౌన్ రేపు లీన్, ఎక్స్ట్రా లీన్, బికాస్ నార్మలీ హీ లైక్స్ ఇట్ టు బి లీన్. మహేష్ ఎప్పుడు లీన్గా ఉండాలనుకుంటాడు. ఇట్ ఈస్ నాట్ ఫర్, తనకి ఎప్పుడు పెద్ద పెద్ద మజిల్స్ హెవీగా ఉండాలని ఎప్పుడు అనుకోడు. ఐ యూస్ టు టెల్ హిమ్, కొద్దిగా ఇంకా బల్క్ చేయొచ్చు కదా అని. సో వెన్ ఈ కేమ్ ఇనీషియల్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు, అదే అప్పుడు నేను అడిగాను, ఏంటి మహేష్ యూ బల్కింగ్, ఇప్పుడు బల్క్ చేసి కరెక్ట్గా షూట్కి 10 days బిఫోర్ అప్పుడు కట్ డౌన్ చేస్తారు, అప్పుడు కొద్దిగా ఇంకా లీన్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. సో బట్ హీ వాంటెడ్ టు బీ బిగ్, కటింగ్ డౌన్ అనేది కాదు అని. సో ఐఎమ్ గెస్సింగ్ దట్ యూ విల్ సీ ఎ డిఫరెంట్ ఫిజిక్ వైజ్, యుల్ సీ ఎ డిఫరెంట్ మహేష్ అని ఫీలింగ్ అయితే వస్తుంది. వెరీ స్ట్రాంగ్ లుకింగ్ గై అనిపిస్తుంది, టఫ్ గై అనిపిస్తుంది. యా, నిన్న ఒక ఈవెంట్కి వెళ్ళినట్టు ఆ విజువల్లో కూడా కొంచెం బల్క్ అనేది మాకు కనిపిస్తుంది. అది ఆ షర్ట్ కొంచెం రివీలింగ్ గా లేకుండా ట్రై చేశారు, బట్ వీ కెన్ సీ దట్ బల్క్ బాడీ. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు. మూవీ బఫ్ సుధీర్ బాబు గారు, సుధీర్ బాబు గారు చెప్పండి. మనకి ఈ SSMB 29 సినిమా సంబంధించి మహేష్ బాబు గారు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్, ఏదైనా ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం ఏమైనా జరిగిందా? అవన్నీ కొన్ని ఉన్నాయి, బట్ ఐ కాంట్ రివీల్ ఆల్ దిస్. సో అది ఎంతవరకు ఉంటుంది, ఈజీ డూయింగ్ ఫర్ వేరే పర్పస్కా లేకపోతే ఈ సినిమాకా, నాకు అవన్నీ తెలీదు. సో ఐ డోంట్ థింక్ ఐ షుడ్ బి టాకింగ్ అబౌట్ ఇట్. బట్ హీస్ డూయింగ్. నాకు చాలా మంది మన ఫ్యాన్స్ మీకు ట్రైలర్ చాలా బాగుందని చెప్పమంటున్నారు. ట్రైలర్ చాలా బాగుంది అని
మెసేజ్ చేస్తాను, మీకు థ్యాంక్ చెప్పమని చెప్తున్నారు అందరు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రమ్ మీరు కూడా థ్యాంక్స్ చెప్పండి నా సైడ్ నుంచి. అండ్ ఇది ఒకటి చెప్పాలి, మహేష్ హీ షోడ్ మీ సర్టన్ థింగ్స్. అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఫర్ దిస్ ఫిల్మ్, బట్ హీ సెడ్ హీ వాంటెడ్ టు డూ దిస్. అంటే ఈ క్యాలిస్థెనిక్స్ ఉంటాయి కొన్ని, ప్లాంచ్ అని ఉంటుంది, అంటే చేతుల మీద మొత్తం బాడీ ఉంటుంది, ప్యారలల్గా ఉండడం, కానీ హ్యూమన్ ఫ్లాగ్ అని ఉంటుంది, లైక్ ఒక రాడ్ని పట్టుకొని స్ట్రైట్గా నుంచోవడం, చేతులతో హారిజాంటల్ టు ద గ్రౌండ్. సో అట్లా అవి క్యాలిస్థెనిక్స్ అంటాం కదా, అలాంటి చేయాలని ఉంది. అండ్ ఐమ్ సో దానికి ఐ వాంట్ ట్రైన్ అని చెప్పి, నాకు సినిమా స్టార్ట్ అవ్వ బిఫోర్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆర్ జనరలీ హీ వాంట్స్ టు డూ, నాకు అది తెలియదు. బట్ హీ టోల్డ్ మీ దిస్, దట్ హీ వాంట్స్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ అని. సార్ మీకు యాక్షన్ ఉంటుంది కాబట్టి ఆ స్టిల్స్ ఏమైనా సైడ్ నుంచి తీసేది ఏమైనా మాకు పెడితే ఏదండి? వీళ్ళు ఆ క్యాలిస్థెనిక్స్ చేస్తున్నప్పుడు ఆ స్టిల్స్ ఏమైనా మా కోసం పెడితే. ఓకే, ఈసారి అని పెడతాను, ఇప్పుడు లేదు నా దగ్గర. సార్ జటాధర ఈ 7th కి రిలీజ్ అవుతుంది కదా, మీరు ఆ మూవీ గురించి అంటే హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ అవుటింగ్స్ అంటే మీరు ఏం చెప్తారు సార్? యా, హలో అన్న వినిపిస్తాను, చెప్పండి. జటాధారా ఏదో చెప్తున్నారు నాకు. జటాధర ఇప్పుడు 7th కి రిలీజ్ అవుతుంది కదా, హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ అవుటింగ్స్ అంటే ఏం చెప్తారు? It's different in many ways, and the script is something very very new, multi layers ఉంటుంది. ఇట్స్ జస్ట్ నాట్ మీ, నేను చేసిన స్క్రిప్ట్స్లోనే కాదు, ఆఫ్ కోర్స్ నేను చేసిన సినిమాలు ప్రతి ఒక్క సినిమా ముందు సినిమాకి కంపారిజన్ చేస్తే ఐ వాజ్ ఆల్వేస్ ట్రయింగ్ టు సంథింగ్ డిఫరెంట్. అంతేకాదు నేను చేయడం అనే కాదు, తెలుగు సినిమాల్లో ఇప్పుడు దాకా ఒక హీరో, ఒక గోస్ట్ బస్టర్, అట్ ద సేమ్ టైం దయ్యాలు నమ్మడు, ఒక సీరియస్ టోన్లో, అంటే ఒక కామెడియన్స్ నార్మల్గా కొన్ని చేసేది అది వేరు, ఒక సీరియస్ టోన్లో సీరియస్ ఐడియాలజీ ఉన్న ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అ మల్టీ జోనర్, ఇట్స్ నాట్ అబౌట్ వన్, ఇట్స్ అ మల్టీ జోనర్ అని చెప్పనొచ్చు. ఒక డివోషనల్ యాంగిల్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇట్స్ అ వెరీ టైట్ స్క్రిప్ట్ విత్ లాట్ ఆఫ్ హార్ట్ అని చెప్పనొచ్చు. అండ్ నేను ఎప్పుడు ఏంటంటే కొన్ని సినిమాలు ఏమైందంటే, ఇప్పుడు కొన్నేమో జస్ట్ ఏ సెంటర్కి వర్కౌట్ అయినాయి, కొన్నేమో కొన్ని స్టోరీస్ ఒట్టి ఓ సి సెంటర్కి అలా వర్కౌట్ అయిన ఫిల్మ్స్ కుదిరినాయి. నాకు ఫస్ట్ టైం నాకు ఏబిసి అన్ని సెంటర్స్కి సూట్ అయ్యే స్క్రిప్ట్, వర్కౌట్ అయ్యే స్క్రిప్ట్ అండ్ ఫిల్మ్ అని నా ఫీలింగ్. సో అంటే మనకు జనరల్గా ఈ లంక బిందులు అని మనం ఈ ఫోక్లోర్స్ విని ఉంటాం, చందమామ కథలు చాలా విని ఉంటాం ఇట్లాంటివి. సో దాన్ని బేస్ చేసుకుని ప్రజెంట్ టైంలోనే చేసింది అనమాట. అంటే పూర్వం మనకి బ్యాంకులు లేని టైంలో ధనాన్ని ఎక్కడ దాచిపెట్టాలో తెలియనప్పుడు భూమిలో తవ్వి ధనాన్ని అక్కడ దాచిపెట్టి దాన్ని ఒక బంధనంతో బంధించేవాళ్ళు, సో దట్ ఎవరు దొంగతనం చేయరు అని చెప్పి. సో అలాంటి కథలు మనం విన్నాం కదా, ఆ బేస్ చేసుకొని చేసేది. సో యా, నేను ఎక్సైటెడ్, లెట్స్ సీ. మూవీ మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఏం లేదు, చెప్పాలనుకుంటున్నాను సుధీర్ అన్నకి. అన్న మనము హరోం హరా అప్పుడు మాట్లాడాము, ప్రియాకతో కూడా మాట్లాడాము. అప్పుడు హరోం హరా మాత్రం వి ఆల్ ఎంజాయ్డ్ సో మచ్. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు జటాధారా కూడా వి ఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్, అంటే మొన్న ట్రైలర్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ జటాధారా. సో ఆల్ ద బెస్ట్ అన్న. మంచి సినిమా తీస్తే వి ఆల్ విల్ బి వెరీ హ్యాపీ. మీరు మంచిగా అట్లా మాస్ మూవీస్ అలానే తీయండి మంచిగా, వీఆర్ ఆల్ విత్ యూ. మంచి మూవీస్ తీస్తే బాగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే హరోం హరా అప్పుడు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం, మీకు గుర్తుంది కదా, అప్పుడు చాలా యా. సో వి ఆల్ ఎంజాయ్డ్ వెరీ మచ్. సో అందుకని మీరు జటాధారా కూడా బాగుంటుంది అని ఎక్స్పెక్టింగ్. అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెరీ ఇంట్రిగింగ్ గా ఉంటుంది, వెరీ ఇంటెన్స్ గా ఉంటుంది సినిమా. ఓకే, హోప్ఫుల్లీ ఎక్కడో నమ్మకం ఉంది మీ అందరికి నచ్చుతుంది అని కూడా. యా, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీ సుధీర్ బాబు గారు చెప్పండి. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా బాగా మాట్లాడారు మీరు. ఇప్పటి వరకు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక ఎత్తు. మీ వీడియోలు ఈరోజు ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి, బాగా వైరల్ అయినాయి.
ఓకే. ఓకే. ఒక ఏం లేదు పద్ధతిగా ఒక కొద్దిగా చక్కగా చాలా చాలా బాగా మాట్లాడారు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఏముంది అంటే కొన్ని కొద్దిగా వాస్తవాలు కూడా చాలా బాగా తెలుస్తుంది. మాట్లాడారు. యాహ్! థ్యాంక్ యూ అండి. ఏదో స్పీచ్‌లా మాట్లాడాలనుకోలేదు. ఏదో కొన్ని చెప్పాలనుకున్నా అలా వచ్చేసింది అంతే. సో Yeah, those words are true from your heart, sir. We can feel it. థ్యాంక్ యూ. థాంక్స్. అన్న నాకు ఒకటి చాలా ఇష్టం అన్న, మీరు ఎక్కడున్నా కూడా కృష్ణ గారి గురించి చెప్తారు మీరు. సో నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎక్కడున్నా ఎవరున్నా ఎవరు ఏమనుకున్నా ఫస్ట్ మనకి పెద్ద అయినా సూపర్ స్టార్ కృష్ణ గారే మనకి. సో మీరు ఎక్కడున్నా కూడా మీరు పెద్ద ఆయన గురించి మాట్లాడతారు. సో నాకు అది చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది మీరు మాట్లాడేటప్పుడు. చెప్పాలనుకున్నా ఊరికే ఎప్పటి నుంచో. థ్యాంక్ యూ. అంటే మన మీద అంటే ఇప్పుడు దాకా మన మీద ఒక బాధ్యత ఉంది. అంటే కృష్ణ గారు గురించి మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా తీసుకెళ్ళాలి. నా పిల్లలకు తీసుకెళ్ళి, మా పిల్లలు వాళ్ళ పిల్లలకు తీసుకెళ్ళాలి. సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై డ్యూటీ యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ ఫాన్. అండ్ ఇట్స్ ఆల్సో నాకు నేను మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా అడిగారు. ఇప్పుడు అదే శివుడి దగ్గర ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఈ జటాధర సినిమాలో. అదే నాకు ఏంటంటే మనకు నచ్చిన వాళ్ళు దేవుళ్ళగా కనిపిస్తారు కదా. సో నాకు నేను ఒకవేళ కృష్ణ గారు మర్చిపోయానంటే నాకు ఇంకా నేను ఇంకేదైనా అనుకోవచ్చు అంతే. సో నాకు ఇట్స్ నాట్ ఏదో కాన్షియస్గా అనేది కాదు, నాకు నార్మల్గానే వచ్చేస్తుంది ఎవ్రీ టైం. ఈవెన్ జటాధరలో కూడా ఐ ట్రైడ్ లిటిల్ బిట్, బట్ సంథింగ్ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఐ థాట్ శివుడిది లుక్ లైక్ లిటిల్ బిట్ కృష్ణ గారిది ట్రై చేద్దామని చెప్పి. కాకపోతే విఎఫ్ఎక్సే మనకి 3rd, 4th వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ వర్క్ చేయాలి. సో ఐ డోంట్ థింక్ ఈ సినిమాకి పాసిబిలిటీ కుదరట్లేదు. మేబీ నెక్స్ట్ ఫిల్మ్స్లో ఎక్కడైనా కుదిరితే ఐ ట్రై దట్ ఆల్సో. యా సూపర్ అన్న. ఇది November 15th ఈవెంట్కి వెళ్తున్నావు అన్న? ఇంకా తెలియదు డార్లింగ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అని. అసలు ఈ ఫిల్మ్ దానిలో ఉన్నానా లేకపోతే అటు వెళ్తానా లేక ఇంకా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఓకే యా ఇంకోటి 7th సినిమా ఉంది కదా. ఇంకా ఇక్కడ మాకు టికెట్స్ ఇంకా ఓపెన్ అవ్వలే అన్న మాకు అమెరికాలో. ఇప్పుడు టికెట్స్ అడక్కు. నో అడిగితే మహేష్ పంపిస్తాడు, బట్ ఐ డోంట్ వాంట్ టు పుట్ హిమ్ ఇన్ ది స్పాట్. లేదు కొనుక్కుంటాం అన్న, కొనుక్కొని చూస్తాం నీ సినిమాకి. సినిమా అంటున్నారా? యా సినిమాకి, మీ జటాధర సినిమాకి ఇక్కడ. నేను మీరు 15th దీనికి అంటున్నారేమో అనుకున్నాను మహేష్ బాబు. పాసులు అడుగుతారు అనుకున్నారు. అదే మీకు టికెట్లు కావాలంటే అసలు నో ప్రాబ్లం, మీకు చెప్పండి. అది నేను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అంటే వరుణ్ ఉన్నాడు కదా, వరుణ్ చెప్తే 100% అరేంజ్ చేస్తాను. నో ప్రాబ్లం అట్ ఆల్. అండ్ ఇన్ఫాక్ట్ ఐ వాంట్ యూ పీపుల్ టు వాచ్. అలాగే భవిష్యత్తులో మీ వారసులు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేలాగా ఉన్నారు. యా ప్రస్తుతానికి చూస్తే బాగా కష్టపడుతున్నారు ఇద్దరు చాలా బాగా కష్టపడుతున్నారు. లేదు మంచి చర్చ జరుగుతుంది మీ వారసుల గురించి. చాలా బాగున్నారు కుర్రోడు, చాలా బాగుంది. అలాగే ప్రభాస్ సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారని న్యూస్ వచ్చింది. అవును, ఫౌజీలో చేస్తున్నాడు, దర్శన్ బాబు చేస్తున్నాడు. తను కూడా ఏంటంటే ఆ క్యారెక్టర్ కూడా కొద్ది వేదాలు అన్నీ చెప్తూ ఉండాలి. సో అందుకని హనురావు పూడి గారు కూడా ఈ వేదాలు మీకు నేర్చుకోండి అంటే ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఇవాళ ఒక రోజు చెప్పిన వెంటనే రేపు వెళ్ళేప్పటికి వెళ్ళి చెప్పేశాడు. అది ఒక లిస్ట్ ఇచ్చాడు. వేదాలు అంటే మనకి వెంటనే పలకడం చాలా కష్టం కదా, అది కూడా గుర్తుండాలి. సో ఆల్మోస్ట్ 1 minute to 2 minutes తను కూడా ఆల్మోస్ట్ ఆడిషన్ లాగానే, ఆడిషన్ చెప్పకపోయినా సరే ఇది నేర్పించరండి అని చెప్పి అన్నారు. సో ఒక రోజు ఇచ్చారు, నెక్స్ట్ డే కల్లా వెళ్ళినప్పుడు టక చెప్పాడు. కృష్ణ గారి దగ్గర కూడా ఈ క్వాలిటీ ఉందని చెప్పి చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు. ఒక్కసారి ఇలా చదివారు అంటే ఓ పేజీ డైలాగ్ 2 పేజీల డైలాగ్ అయినా సరే ఆయన మెమరీ అంత స్ట్రాంగ్, టక మళ్ళీ ఇమీడియట్గా చెప్పేస్తారు అని చెప్పి అది వచ్చినట్టు ఉంది దర్శన్కి కూడా. యా ఫౌజీలో కూడా మంచి రోల్, ఇది చిన్నప్పుడు ప్రభాస్ రోల్, అండ్ త్రూ అవుట్ ద ఫిలిం ఉంటాడని చెప్పి తెలిసింది. అంటే అక్కడక్కడ స్ప్రింకిల్ అవుతూ వస్తుంది. వెరీ నైస్ సార్. ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ ద కాన్వర్సేషన్. అంటే ఐ వుడ్ వాంట్ యూ పీపుల్ టు డిస్కస్ అండ్ దెన్ నాకు వినాలని ఉంది. యూ కెన్ జస్ట్ కంటిన్యూ ఆస్కింగ్ క్వశ్చన్. ఎవరైనా వేరే యూ కెన్ జస్ట్ కంటిన్యూ కాన్వర్సేషన్.
యా యా బట్ నాని అన్న నాని గారు వచ్చారు, కేరామ్ థ్యాంక్స్ ఫర్ డైరెక్టర్. కమింగ్ అన్న. సార్ చెప్పండి సార్. నాని గారు ఇందాక మీది డిస్కనెక్ట్ అయింది కదా, మీరు ఏదో చెప్తున్నారు. ఇఫ్ యూ వుడ్ లైక్ టు కంటిన్యూ ద. అదే రూమర్స్ గురించి మాట్లాడే దగ్గర కట్ అయింది ఇందాక. సో నేను విన్న రూమర్ ఏంటంటే అది రాముడు సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, ఒక 15 minutes, అది ఒక పీక్స్ లో ఉంటుంది అనేది విన్నాను. వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్, చెప్పండి 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 చెప్పండి. రాముడు వేషంలో ఒక మహేష్ గారు ఉంటారు, ప్రాపర్ గా 15 minutes బిగ్ సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా సర్ప్రైజింగ్ ఉంటుందని విన్నాను. రాముడు పాయింట్ ఆఫ్ వ్యూ అలా మహేష్ గారు ఉంటే అసలు ప్రాపర్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. యా అసలు ఎక్కడికి వెళ్ళి అసలు అంటే నేను ఫస్ట్ టైం ఇప్పుడు మీరు చెప్తుంటేనే వింటున్నాను నాని గారు నేను. బట్ అసలు మీరు అలా చెప్తుంటేనే నాకు ఇక్కడ రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి. అంటే ఇప్పుడు మనం ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ, ఎందుకంటే మహేష్ బాబు గారు రాజమౌళి సినిమాది నేను చూసే వరకు ఏది నమ్మను. బట్ మీరు చెప్తున్నారు కాబట్టి నిజమైతే బాగుంటుంది. అండ్ శివుడు గారు లాగా కూడా ఏదో సీక్వెన్స్ ఉంటుందని ఇప్పుడు మనం రూమర్స్ లో విన్నాం. అది వినగానే నాకు అసలు అలా, బికాస్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ గాడ్స్ శివుడు గారు. సో ఆ వేషంలో మహేష్ గారు ఉన్నారంటే ఇంకా అది పీక్ ఉంటుంది. థియేటర్ లో ఏమైపోతాయో థియేటర్ లో అనిపించింది నాకు. అవునండి. అండ్ వెరీ హ్యాపీ అందరితో మాట్లాడడం, ఎస్పెషల్లీ సుధీర్ బాబు గారితో ముందు మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలా మొన్న నేను రామేశ్వరం వెళ్ళాను, రామేశ్వరం తమిళనాడు. అక్కడికి వెళ్ళినప్పుడు రాముడు గెటప్ లో బాబుని చూస్తే బాగుంటది అలా నేను ఊహించుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఏంటో నిజంగా నేను అనుకున్న కోరిక నెరవేరుతుందా అనిపిస్తుంది. సూపర్ 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 సార్, నెరవేరాలి కానీ ఇంకా. మూవీ బఫ్ గారు బాగున్నారా? అంతా అద్భుతం సార్. బాగుండడం కంటే ఎక్కువ నిన్న మహేష్ అన్న ట్వీట్ చేసిన తర్వాత రాజమౌళి గారికి ఇట్ ఈస్ ఆల్రెడీ నవంబర్ హియర్ అంటే పిచ్చి పీక్ లోకి వెళ్ళిపోయింది. కొంచెం మీ వాయిస్ తో మన కేరామ్ డైరెక్టర్, మన అభిమాని, మన సాటి అభిమాని, ఆయనకి అభినందనలు అందజేయండి మీ వాయిస్ తో. నాని గారు అంతే. కేరామ్ డైరెక్టర్ హలో. యా కంగ్రాచులేషన్స్ అండి, మీరు చాలా పెద్ద హిట్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యా మీరంతా ఇలా మహేష్ బాబు ఫ్యాన్స్ లాగా ఉండి మీరంతా ఇలా మంచి మంచి సినిమాలు తీయాలి, ఇంకా బాగా ఉండాలి మహేష్ అన్నతోటి. సో వెరీ నైస్. అంటే మనలో ఒకళ్ళు ఇట్లా మంచి మంచి సినిమాలు తీస్తున్నారు అంటే వి ఆల్ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి సినిమాలు తీయాలని హోల్ హార్టెడ్లీ కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. ఇంకేం చేస్తున్నారు అన్న నెక్స్ట్ సినిమాలు? ఉన్నాయన్న కొన్ని ప్లానింగ్ అవుతున్నాయి, అది 2 years లేట్ రివీల్ చేయడం. బట్ సంథింగ్ బిగ్ అండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ కుక్ అవుతుంది. ఓకే ఎప్పటి నుంచి అన్న మీరు ఫ్యాన్ మహేష్ బాబుకి? నా 4th class నుంచి బ్రో, మురారి ఫిలిం నుంచి. అసలు అంటే సినిమా అంటే ఏంటో తెలిసిందప్పుడే, ఒక హీరో అంటే ఎలా ఉంటారో తెలిసిందప్పుడే అసలు చూడంగానే. అవునవునవునవును, మీరు చేసిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం అది. అసలు మహేష్ బాబు కెరియర్ అంతా కూడా అన్న అంటే రాజకుమార్ నుంచి మొన్న వరకు అసలు ఎన్నో అద్భుతాలు తీశాడు. అసలు పర్ఫార్మెన్స్ అంటే ప్రూవ్ సో మచ్, అంటే స్థాయినే వేరే. లేదు సార్, మా కేరాంప్ పార్టీ అవుతుంది టుడే, సక్సెస్ పార్టీ, అక్కడ ఉన్నాను నేను. సక్సెస్ పార్టీ అవుతుంది, జస్ట్ వీఆర్ సెలబ్రేటింగ్. బట్ నేను స్పేస్ లో ఉన్నాను, ఐ విల్ గో అండ్ జాయిన్ దేర్ సంథింగ్. ఓకే, ఈ సమయంలో కూడా మీరు వచ్చారు. One second, I just want to say goodbye. అందరికి I just want to leave. Okay. Thank you sir. Thank you sir. Thank you so much for Thank you so much Sudhir garu. Bye. Only very best for you. Thank you. 16th November 7th ఈ జటాధర కూడా చూడండి. Sure. Okay, thank you everyone. Thank you sir. Anna, all the best for Jatadhara once again. Thanks darling, thank you so much.
జేమ్స్ నాని గారు మీరు వెళ్తున్నారా మరి నవంబర్ 15th కి ఈ సెలబ్రేషన్స్ అయ్యాక? Yeah, hopefully, bro. I want to go actually. I don't know where a place అంటే హైదరాబాద్ లో చిన్న థింగ్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఉంటే కనుక అందరికంటే ఫస్ట్ నేనే వెళ్తాను అక్కడికి. కలిసారా అన్న మహేష్ బాబు గారిని ఈ మధ్య ఎప్పుడైనా కలిసారా మహేష్ అన్నని? లేదు నేను ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వాటర్లో చూడటమే, డైరెక్ట్ గా ఎప్పుడు కలవలేదు. కొంచెం దగ్గరగా చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాను. అంతే అంతే. మహేష్ బాబు న్యూస్ కాదు, గోపిమోహన్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన స్పీకర్ లోకి వస్తారా? ఆయనకి ఇవ్వడానికి అవ్వట్లేదు. ఓకే ఓకే. ఆయనకు కొంచెం గొంతుకు సంబంధించిన సమస్య ఉందంట, మెసేజ్ చేశారులే. ఓకే, సో మాట్లాడలేరా అయితే? ఓకే, టేక్ కేర్ సార్. యా. మూవీ బఫ్ గారు మీరు మాట్లాడండి, మీ వాయిస్ చాలా కాలం మాట్లాడతాం సార్. మీరు పెద్దవాళ్ళు, మీ వాయిస్ లో అలా కాదు. రాత్రి ట్విట్టర్ లో జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్పేస్ ఒక ఎత్తు, మీరు రావడం ఇంకొక ఎత్తు. మీ డిపి చూడంగానే చాలా మంది జాయిన్ అయిపోయారు కదా. ఊరుకోండి సార్, మాట్లాడండి సార్, గట్టిగా చెప్పండి, 4 మాటలు చెప్పండి. ఏం చెప్తాం సార్, నిన్న మహేష్ అన్న ట్వీట్ చేశాక అసలు మాటలు రావట్లేదు. గోపిమోహన్ గారు గంట మైక్ ఇవ్వండి. నేను ఒక్క నిమిషం. అండ్ నేను కొంచెం లీవ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, వన్స్ అగైన్ జై బాబు. జై బాబు. ఎంజాయ్ యువర్ సక్సెస్ సెలబ్రేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. వన్స్ అగైన్ జై బాబు అండి. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. గోపిమోహన్ గారు గంట ఒకసారి స్పీకర్ ఇవ్వండి. కనిపించట్లేదండి ఇక్కడ రిక్వెస్ట్ లో. కెప్టెన్ ఆర్ ఎస్ఎంబి స్పేస్ యూ కుడ్ హెల్ప్ మీ. మీరు ఇప్పుడే గొంతు బాగాలేదన్నారు కదా సార్. మేము కూడా ట్రై చేస్తున్నాం అండి. ఆయనది గోపిమోహన్ గారి కనిపించట్లేదు, రిక్వెస్ట్ పంపించడానికి అదొకటి చూస్తున్నాము. కెప్టెన్ మేమంటారు, మీరు కూడా కొంచెం షేర్ చేసుకుంటే మాతో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ ఎక్స్పీరియన్సెస్. ఫీలింగ్స్ అంటే అసలు రాత్రి నుంచి మామూలు హై లేదు. నవంబర్ 1 కోసం వెయిట్ చేస్తున్నాం, ఆగస్ట్ 9 అప్పుడు చెప్పినప్పటి నుంచి. కరెక్ట్గా ఇంకా రోజు అయిపోతుంది అనగా స్టార్ట్ చేశారు ట్వీట్స్. ఇంకా అసలు రాత్రి అంతా నిద్ర లేదు, చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఇంకా ఇవాళ ఆర్ఎఫ్సి అని కూడా చెప్పారు కాబట్టి అఫీషియల్గా ఇంకా ఫుల్ ఎగ్జైటెడ్. ఈవెంట్ బద్దలైపోద్ది ఖచ్చితంగా. అవునన్నా, నిన్న మాత్రము నిజంగా అసలు మహేష్ అన్న ట్వీట్ అయ్యగానే అసలు పిచ్చి పీకిలోకి వెళ్ళిపోయింది నిజంగా. అసలు మాటలు రాలే. అసలు ఒక అరగంట ఊరికే రిఫ్రెష్ చేస్తూ ఉన్నా, అసలు నెక్స్ట్ ఏమేస్తారు అని అసలు ఏమయ్యాలో కూడా అర్థం కాకుండా అయిపోయింది నిన్న. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ హ్యాపీగా బాబు అలాగా అన్ని ట్వీట్స్ చేయటం, ఎంజాయ్ చేయటం, ఫ్యాన్స్ అంతా ఫుల్ జోష్లో ఎంజాయ్ చేశారు గట్టిగా. అంతే, అసలు పీక్ నిన్న. అసలు నవంబర్ అంటే మనందరం నవంబర్ అంటూ ఉన్నాము. మహేష్ అన్న కూడా నవంబర్ అనేస్తే అంటే అందరం ఒకటే సింక్ లో ఉన్నామని అర్థమైపోయింది. అంటే నవంబర్ అనేది అంటే మనం ఫ్యాన్స్ అప్పటి నుంచి నవంబర్ అని వేస్తూ ఉన్నాం కదా. సో నిన్న వాళ్ళంతా కూడా మహేష్ అన్న కూడా నిన్న నవంబర్ అని వేయగానే ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. అసలు అన్న చాట్ అంతా అసలు అదరగొట్టేసాడు నిన్న. గోపిమోహన్ గారు వచ్చారు, మనం కంటిన్యూ చేద్దాం ఈరోజు ఆయన మాట్లాడిన తర్వాత. వెల్కమ్ సార్. హలో అండి. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. క్లుప్తంగా మాట్లాడేసి వెళ్దాం. అందరూ స్పేస్లో చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఎటువంటి ఇది పెట్టుకోవద్దండి. డెఫినెట్గా గ్లోబ్ ట్రాటింగ్ అంటే నెంబర్ 1 హీరో ఇంకా మహేష్ బాబు, ఇంకా తిరగలేదు దాంట్లో. ఇండియాలో ఇలాంటి సినిమా చేయదగ్గ హీరో ఎవరు ఉన్నారంటే
అది 100% సూపర్ స్టార్ మహేష్ బాబు. సాహసాలకి పెట్టిన పేరు మన కృష్ణ గారు. ఆయన పుత్రుడు. ఈయన సాహసం చేస్తూ ఒక సినిమా చేస్తే ఇక ఫ్యాన్స్ అల్లకల్లోలం ఇంకంతే. ఇలాంటిది చేస్తే బాగుంటుందని మేము ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి అనుకుంటూ ఉన్నాము. కరెక్ట్గా రాజమౌళి గారికి అవకాశం దొరికింది. డెఫినెట్గా ఇది చాలా 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 అసలు అంటే మనం తెలుగు ఆడియన్స్ అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యే రేంజ్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి బిగ్గర్ దాన్ టామ్ క్రూయిస్ మూవీస్ లాగా అవుతుందేమో అనేది కూడా ఉంది. చూద్దాం. యా సార్, రాజమౌళి గారి గురించి చెప్పారు కాబట్టి లైక్ ఆయన విజన్ లో మహేష్ బాబు గారిని చూడడం అంటే అది యాజ్ ఎ ఫ్యాన్ గా మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. అంటే మేము దూకుడు చేసే టైంకే ఆయన రాజమౌళి గారి సినిమా కమిట్ అయి ఉన్నారు దుర్గా ఆర్ట్స్ తోటి. 2008-9 అనుకుంటా ఆ టైంలోనే కమిట్ అయి ఉన్నారు. అప్పుడే ఆయన మంచి వరుస సూపర్ డూపర్ హిట్లు ఇస్తున్నారు కదా. ఆయన సినిమా ఎప్పుడు చేస్తారు అనే ఎగ్జైటింగ్. అది ఇన్నాళ్ళకి అవ్వటం అనేది చాలా గొప్ప విషయం. పైగా ఇది అంటే వాళ్ళ రేంజ్కి ఇంత వరల్డ్ స్పేస్లో చేయటం అనేది కూడా అంటే అన్ని కంట్రీల్లో రిలీజ్ అవుతూ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతూ డెఫినెట్గా చాలా బిగ్గర్ మూవీగా ఉంటుందండి ఇది. నా ఫీలింగ్ ఫ్యాన్గా నేను ఎగ్జైటెడ్, నో డౌట్. ఇక ఆడియన్స్గా కూడా ఇది చాలా బాగా ఎగ్జైట్ అవుతారని, ఏ హీరోకి రాని, ఏ తెలుగు హీరోకి రానంత హై వస్తుందని నేను 100% బిలీవ్ చేస్తున్నాను. దీంట్లో అయితే తిరుగులేదు. ఇక మీరు చెప్పినట్టు 2008-2009 నుంచి కూడా అది అనుకున్న ప్రాజెక్టే కదా, ఇంత డిలే అయింది. సో మీకు తెలిసిన రీజన్స్ యాజ్ ఇండస్ట్రీ కోసం మీరు చెప్పండి, మీకు తెలిసిన రీజన్ ఏమైనా? డిలేకి ఆ స్పాన్ సబ్జెక్టు అంత రేంజ్లో చేద్దామనే విజన్ అయి ఉండొచ్చండి. నేను అనుకుంటాను ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇంత స్పాన్లో సినిమా చేయాలి అని అంటే మరి బడ్జెట్స్ అవన్నీ కావాలి కదా. ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా స్థాయి కూడా చాలా పెరిగిపోయింది కదండి. అలాగా రాజమౌళి గారు కూడా పాన్ ఇండియాలో మంచి నెంబర్ 1గా ఉన్నారు ఆయన. సో ఇద్దరిది మంచి ఇప్పుడు కాంబినేషన్ ఎంత హైలో తీసినా కానీ వర్కౌట్ అవుతుందండి ఇప్పుడు. సో రైట్ టైంలో చేస్తున్నారు. దిస్ ఈస్ ద గుడ్ థింగ్ కదా యాక్చువల్గా చెప్పాలంటే. రైట్ సార్. సార్ ఇప్పుడు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ అని చెప్పారు కదా, సో వాళ్ళు ఎప్పటి నుంచో యాక్టివ్గా లేరు చెప్పాలంటే మూవీస్లో. బట్ మీకు ఏమైనా ఛాన్స్ దొరికిందా టు ఇంటరాక్ట్ విత్ దెమ్, లైక్ హౌ ఎక్సైటెడ్ దే ఆర్ టు ప్రొడ్యూస్ దిస్ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్? అంటే యాక్చువల్గా దుర్గా ఆర్ట్స్తో నేను రైటర్గా ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయింది వాళ్ళతోనేనండి, సంతోషం సినిమాతో 2002లో. అప్పటి నుండి వాళ్ళతో చాలా క్లోజ్గా తిరుగుతూ ఉంటాను. వాళ్ళకి మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. మహేష్ బాబు గారితో సినిమా చేయాలి అని చెప్పి వాళ్ళు చాలా కాలం నుండి వెయిటింగ్ అనమాట. గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్, శివాకి కెమెరామెన్ ఆయనే, హలో బ్రదర్ ఈ సినిమాలన్నిటికీ ప్రొడ్యూసర్ ఆయన. సో ఆయనకి మహేష్ బాబు అంటే విపరీతం. నారాయణ గారికి కానీ ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళు సినిమాలు చేయటం ఆపేసేసిన రీజన్ ఏంటంటే చేస్తే రాజమౌళి గారు లాంటి టాప్ డైరెక్టర్ తోటి, చేస్తే మహేష్ బాబు లాంటి టాప్ హీరో తోటి, వీళ్ళిద్దరితోనే చేద్దాము, ఇంకా మధ్యలో అటు ఇటు సినిమాలు కూడా వద్దు, చేస్తే బిగ్ లెవెల్ సినిమా బిగ్ టైం చేసి ఇదవుదాం అనే టైప్లో ఉన్నారు. వాళ్ళు సినిమా వాళ్ళందరితో టచ్లో ఉన్నారు. రెగ్యులర్గా అన్ని షూటింగ్లప్పుడు మహేష్ బాబు గారి షూటింగ్లు అన్నిటికీ వస్తూ ఉంటారు. సో వాళ్ళు సినిమా ఇండస్ట్రీతో బాగా క్లోజ్గా ఉన్నారు. వాళ్ళకి ప్రొడక్షన్ మీద చాలా పట్టు ఉంది. దే ఆర్ వెరీ నైస్ గైస్ అండి, నైస్ గైస్. వాళ్ళ ప్యాషన్తో ఉన్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సినిమాతో మీరు వాళ్ళు ఎంత ప్యాషన్ ఉందనేది మీకు సినిమా రిలీజ్ అయ్యాక అర్థమవుతుంది. ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేశారా వీళ్ళు అన్న ఇదైతే మీరు ఫీల్ అవుతారు. ఓకే, సో కొడితే కుంభస్థలం అని కూర్చున్నారనమాట ఇన్ని ఇయర్స్ నుంచి. అంతే వాళ్ళ మెంటాలిటీనే అదండి. ఆయన బిల్డర్గా కూడా నారాయణ గారు చేస్తే అన్ని బిగ్ ప్రాజెక్ట్సే చేస్తారు సార్. అలాంటి బిల్డర్. అలాగే సినిమాల్లో కూడా ఆయన చిన్న చిన్న వద్దు పెద్దదే చేద్దాము అని చెప్పి అలా ఫిక్స్ అయ్యి వెయిట్ చేశారు. ఇన్నాళ్ళు వెయిట్ చేసి వాళ్ళు చాలా ప్రౌడ్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు, హ్యాపీగా ప్రొడ్యూస్ చేస్తున్నారు సార్ ఇలాంటి ఈ ప్రాజెక్ట్. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. గోపిమోహన్ గారు ఒకసారి కాకినాడ సూర్యకళ మందిరికి వచ్చారు ఎవరో మన కేఎల్ నారాయణ గారు 2013లో.
ఏంటి సార్ సినిమా ఎప్పుడంటే చేస్తే మహేష్ బాబుతో చేస్తాం, రాజమౌళి కాంబినేషన్లో చేస్తాం అని సేమ్ మీరు చెప్పినట్టు చెప్పాడు ఆయన నాతో. అవునవునండి. అంతే కదండి. అంటే నిన్న గోపాల్ రెడ్డి గారిని కలిశాను నిన్న ఒక ఫంక్షన్లో. కలిస్తే ఆయన అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఏంటి సార్ ఏంటి పరిస్థితి అంటే, అమ్మ ఊహకు కూడా మనం ఊహించటానికి తక్కువేనమ్మా, చాలా బాగా జరుగుతుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఇలాంటి ప్రాజెక్ట్ కోసమేనమ్మా చాలా రోజులు ఆయనకి పాపం హాలీవుడ్ సినిమాలు ఇవన్నీ చాలా ఇష్టం అనమాట ఆయనకి, గోపాల్ రెడ్డి గారికి. ఇప్పటికీ ఆయన చూస్తున్న ఆయన అలాంటి సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది ఆయన చాలా గొప్పగా. నిన్న ఫంక్షన్లో కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అందరు సెలబ్రిటీలు గోపాల్ రెడ్డి గారు ఏంటి సార్ సినిమా గొప్ప సినిమా తీస్తున్నారు, ఎలా జరుగుతుంది సార్ అది ఇది అని చెప్పి ఆయన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఫంక్షన్లో. సో డెఫినెట్గా రేపు రిలీజ్ అయ్యాక దీనికి 10 times ఎక్లైమ్ వస్తుందండి ఆయనకి. ఇంకా కృష్ణ ఫ్యాన్స్గా మేము ఇద్దరం అలా ట్రావెల్ అవుతూ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు. ప్రొడ్యూసర్ అయిన తర్వాత దూకుడు చేయడం. దూకుడు అయితే మాత్రం ఆయనతో కేవలం అదే మహేష్ బాబు గారు దద్దరిల్లి హిట్ ఇవ్వాలి అని ఆ టైంకి మేము 24 hours అంటే ఏ సినిమాల గురించి అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ మహేష్ బాబు ఆయన ఎలా చూపించాలి ఏంటి అని. ఇప్పుడు కూడా ఈ సినిమా వస్తుందని అంటే ఏంటి సార్ పరిస్థితి, ఏదన్నా తెలిస్తే చెప్పండి సార్. నేను ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళందరినీ ఏదో కదా, మీకు తెలిసిందే కదా, రాజమౌళి గారి దగ్గర నుండి చాలా సీక్రెసీ మెయింటైన్ అవుద్ది, అన్ని విషయాలు చాలా టైట్గా ఉంటాయి, ఎవరికి ఏమీ తెలియదు. మీ ఫ్యాన్స్ అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే ఏదన్నా తెలుస్తుందా దాని నుండి అని ఈ గోపాల్ రెడ్డి గారిని అడుగుతాను. ఎన్ని మాట్లాడినా ఆయన చాలా బాగా వస్తుంది, అన్నీ మాట్లాడతారు కానీ ఏమి చెప్పరు దాంట్లో అప్డేట్స్. అలాగే కానీ ఇంట్రెస్ట్ అయితే ఉంది. డెఫినెట్గా వాళ్ళు మంచి ఇంత దాచి ఆయన ఓపెన్ చేసి మంచి మెటీరియల్ ఇస్తారని నా ఫీలింగ్. గోపి మోహన్ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. చెప్పండి. మీరు బాగా లైక్ రైటర్ కాబట్టి మీరు బాగా రాసి ఫుల్గా అయిపోయిన తర్వాత ఆ సీన్ మహేష్ బాబు యాక్ట్ చేసిన తర్వాత మీరు ఫుల్ సాటిస్ఫై, మహేష్ బాబు ఈ సీన్ దానికి తగ్గట్టుగా కుమ్మేశారు యాక్టింగ్ అనిపించిన సీన్ ఏదండి? అసలు ఏమన్నా ఫ్రాంక్గా చెప్పమంటారంటే, నాకు అసలు యాక్టర్గా ఆయన మీద 1 ఇంచ్ డౌట్ కూడా లేదు. ఇంకా ఆయన కెపాసిటీకి తగ్గట్టుగా మేము రాసామా లేదా అనేది మేము ఆలోచించుకుంటాం. ఎప్పుడు డిస్కషన్ అదే ఉండేదండి మేము జరుగుతున్నప్పుడల్లా. ఈ సీను తేలిపోతుందా, ఆయన 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 ముందు ఇది ఆనుతుందా, ఇంకేమన్నా చేయగలమా, ఇంకేమన్నా రాయగలమా అని అలా ఎక్కువ ఆలోచించేవాళ్ళం. సో మాకు ఆయన మీద కదండి, మేము ఆయన కెపాసిటీకి తగ్గట్టుగా డెలివరీ చేయగలమా ఉండే. సార్ మీరు అందరూ దూకుడుకి రాసిన డైలాగ్స్ తీసిన సినిమా మనం ముందర కూడా మాట్లాడుకున్నాము. అసలు ఎంత రాసుకున్నా ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా చాలా తక్కువే సార్. ఎందుకంటే దూకుడు ఇప్పటికి కూడా ఎలా ఎంజాయ్ చేస్తామో మనకు తెలుసు. ఎందుకంటే ఆ రైటింగ్, అసలు ఎలివేషన్స్, కొన్ని డైలాగ్స్ మామూలుగా ఉండవు అసలు దూకుడులో. సో మీరు శ్రీను వెట్ల గారు, అనిల్ సుంకర గారు మొత్తం అంతా అంటే ఫ్యాన్స్ అంతా కలిసి రాస్తే హీరోకి డైలాగ్స్ ఎలా పడాలో అలా పడతాయి. అంటే అసలు బాబు ల్యాండ్ అయితే అపోజిషన్ కి బ్యాండే. అసలు కొన్ని అరే తమ్ముడిని చంపినోడు ఎలా ఉంటాడరా అంటే చూడడానికి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఉంటాడు అన్న అంటాడు. అట్లా సింపుల్ అన్నీ కూడా అసలు మామూలుగా ఉండవు. అసలు దూకుడు రైటింగ్, సినిమా హీరోని ప్రెజెంట్ చేసిన విధానము అసలు ఎంత మాట్లాడుకున్నా తక్కువే దూకుడు గురించి. సో మీరు థ్యాంక్ యూ అండి. ఆ టైంకి మాకు అలాంటిది ఆయన మీద అలాంటిది రాస్తే బాగుంటుందని మేము అనుకుని రాసింది క్లిక్ అవ్వటం మీద ఈ రోజుకు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏం సాధించానంటే దూకుడు సినిమాకి రాశాను అని గర్వంగా చెప్పుకుంటాను సార్. అందరూ కూడా హలో 100% సార్. ఎందుకంటే దూకుడు రైటింగ్ వి ఆల్ స్టిల్ ఎంజాయ్. ఎందుకంటే కొన్ని అసలు డైలాగ్స్ అసలు హీరోని చూపించింది అంటే అసలు సింపుల్ గా అంటే ఏంట్రా నీ ధైర్యం అంటే అది నా బ్లడ్ గ్రూప్ అని మహేష్ అన్న ఇంటర్వెల్ ముందు డైలాగ్స్ అసలు ఏదైనా అంటే అసలు ఇంట్రడక్షన్ అప్పుడే వాడిని మనుషుల్ని ఏరిపడడానికి మిజైల్ లో వస్తాడు అంటే తమనన్న బుజు బుజులే ఉజ్జాయిలే అని మ్యూజిక్ అసలు మామూలుగా ఉంటుంది అసలు దూకుడు. అదేనండి. ఇప్పుడు మన దీంట్లో ఈ టైంలో ఫ్యాన్స్ అందరూ మీరు చూడండి సార్, ఈ సినిమా ఇప్పుడు రాజమౌళి గారు వచ్చేది అసలు ట్రూ కెపాసిటీ ఆఫ్ ఇండియన్ హీరో ఇంత ఉంటుందా అనేంత లెవెల్లో ఉంటుంది చూడండి సార్. నేను
అప్పుడు ఆ టైంకి అంటే పోకిరి తర్వాత పోకిరితో ఈయన ఇంత బిల్డప్ చేశారు కదా, మనం దాన్ని సాటిస్ఫై చేయగలమా లేదా అని ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. నేను, డైరెక్టర్ గారు, సీను గారు, మన కోన వెంకట్ గారు, తర్వాత మన అనిల్ శంకర్ గారు, మేము అందరం అసలు అంటే ఎప్పుడు కూడా చిన్న ఈగో కూడా లేకుండా దానికి అలాగా అసలు ఫుల్ లెంత్ చేద్దామని. అప్పటికేంటంటే మాకు మేము కూడా అంత పెద్ద కమర్షియల్ సినిమా, అంత పెద్ద కమర్షియల్ హీరోతో చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నామని. ఇప్పుడు ఏంటంటే రాజమౌళి గారు అసలు కమర్షియల్ హీరోయిజంకి డెఫినేషను, అసలు హై లెవెల్ పొటెన్షియాలిటీ చూపించినటువంటి డైరెక్టర్ అండి మన ఇండియన్ స్క్రీన్లో. సో అలాంటి డైరెక్టర్ ఫస్ట్ టైం ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్ కెపాసిటీలో సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ దొరుకుతున్నారు ఆయనకి. నేను అనుకుంటాం అసలు తెలుగు సినిమా ఆడియన్స్ ఎంతమంది ఉంటారో అంతమంది వచ్చి చూస్తారేమో ఆ సినిమా అనేది కూడా ఉంది. అంత ఇండియన్ ఆడియన్స్లో కూడా. కానీ ఇది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటంటే మహేష్ బాబు గారు హిందీకి వెళ్తే చూడాలని ఎప్పటి నుండో ఉండేదండి. అసలు ఈయన ఎందుకు వెళ్ళట్లేదు హిందీకి? ఒకసారి ఏదో సందర్భంలో మేము వర్క్ చేస్తున్నప్పుడు కూడా అంటే అలా కాదు, ఇక్కడ మనం సాటిస్ఫై చేసి ఒక లెవెల్ మార్క్ తీసుకొచ్చి అప్పుడు హిందీలోకి వెళ్తే బాగుంటుంది అనేది ఆయన సెన్స్. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆయన ఫుల్గా అచీవ్ చేశారు. సో ఇప్పుడు వెళ్ళటం రైట్ మూమెంట్. పాన్ ఇండియా ఇది కూడా బాగా బిల్డప్ అయి ఉంది. ఆడియన్స్ సౌత్ హీరోస్ని కూడా చాలా బాగా చూస్తున్నారు. అందుట్లో ఎందుకో తెలియదు కానండి, హిందీ మీడియాలో కూడా మీరు ఎప్పుడైనా గమనిస్తే ఎవరు ఇంటర్వ్యూ చూసినా సౌత్ నుండి ఎవరు హిందీలో నెంబర్ 1గా సూట్ అవుతారు అంటే అన్ని ఇంటర్వ్యూల్లోనూ మహేష్ బాబు గారి పేరు ఎక్కువ మంది చెప్తుంటారు. క్రిటిక్స్ కానీ చాలామంది మీరు చూసుంటుంటే, ఇప్పుడు కాదు నేను చెప్తుందో 15 ఏళ్ళ నుండి. అక్కడ హీరోయిన్స్ కూడా అంటే ప్రీతి జింతా ఫస్ట్ హిందీ హీరోయినే కదా చేసింది. ఇప్పుడు కూడా అమ్మాయి ప్రియాంక చోప్రా హిందీ హీరోయిన్, చాలామంది సోనాలి బింద్రే చేసింది పక్కన హిందీ హీరోయిన్స్. వాళ్ళ ఇంటర్వ్యూల్లో కూడా ఎప్పుడు కూడా మహేష్ బాబు గారి పేరే ఎక్కువగా చెప్తూ ఉంటారు. డెఫినెట్గా ఆయన ఇండియాలో చాలా టాప్ పొజిషన్ కన్నా మా కృష్ణ గారు అప్పట్లో పాన్ ఇండియా సినిమాలు చేశారు కానీ హిందీ హీరోగా హిందీకి వెళ్ళి ఇంత విజయాన్ని సాధించడం మాత్రం మన మహేష్ బాబు గారితో చూస్తామండి. తెలుగు సినిమా హిస్టరీలో నాకు తెలిసి ఈయన ఒక వేవ్ క్రియేట్ చేస్తారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. చాలా బాగుంది సార్ మీరు అలా చెప్తూ ఉంటే. అది నిజం కూడా కదా సార్, అవును జరుగుతుంది. సార్ నిన్న నైట్ కాన్వర్సేషన్ చూసారు సార్ ట్విట్టర్లో మహేష్ బాబు గారి, రాజమౌళి గారు? చూసాను. అంటే నేను అప్పుడు ఫాలో అవ్వలేదు కానీ ఇందాక మన స్పేస్ జరుగుతానికి ముందు చూశాను. భలే ఉంది. అది ఏమనిపించింది సార్ ఆ కాన్వర్సేషన్ చూసినప్పుడు మీకు? గుడ్ అండి, వాళ్ళ వెరీ డీసెంట్. అలా మనకి బాగుంటుంది కదా, సరదాగా ఉంటుంది కదా, డైరెక్టర్ అండ్ హీరోయిన్ ఇంటరాక్షన్ చాలా బాగుంది. సార్ ఆ కాన్వర్సేషన్లో మహేష్ బాబు గారిది అక్కడ కూడా టైమింగ్ ఉంటుంది కదా, అది మీరు బయట కూడా అలానే ఉంటుంది కదా, అది మీరు ఎలా చూస్తారు దాన్ని? సార్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయన టైమింగ్ అల్టిమేట్ అండి. ఇంకా దాని పొటెన్షియాలిటీని మేమంటే అంతకుముందు మహేష్ బాబు గారితో వర్క్ చేయలేదు కదండి, దూకుడు రాయక ముందు. వెళ్తున్నప్పుడు సినిమా చేస్తున్నప్పుడు ఈయన ఏంటో బాబు టైమింగ్, అసలు అవతల వాళ్ళ మీద ఆయన వేసే జోకులు కానీ, సెటైర్స్ కానీ, అసలు కౌంటర్స్ కానీ, మీరు ప్రెస్లో కూడా ఎప్పుడు చూడండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఆయన కౌంటర్ వేసాడంటే ఇంకా అవతలోడు ఇంకా తట్టుకోలేరు, ఇక ఆ రేంజ్ ఉంటుంది. ఆయనకి రియల్ స్వాగ్ ఉందండి అంతే. రియల్లీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్, అంటే ఆయన టైమింగ్ కూడా. అనిల్ శంకర్ గారు జాయిన్. హాయ్ అనిల్ గారు, ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఆనర్ టు వెల్కమ్ యూ. సారీ ఐఎమ్ లేట్ యాక్చువల్లీ, అంతలో ఏదో కాల్ వచ్చింది. నో ప్రాబ్లం సార్. మన సూపర్ స్టార్ కి కెరీర్లో మైల్ స్టోన్స్ గా నిలిచిపోయి మూవీస్ ఇచ్చారు సార్. ఫస్ట్లీ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం సార్. హలో సార్, కెన్ యూ హియర్ మీ? సార్, గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అనే జనర్ అనగానే మీ మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థాట్స్ ఏంటి సార్? సంథింగ్ హై రేంజ్ ఆఫ్ మూవీ. ఒకప్పుడు
మోసగాడికి వచ్చినాయి కదా, అదే గుర్తుకొచ్చింది. అది చాలా రోజులు అయిపోయింది. సంథింగ్ ఎక్సైటింగ్. ప్లస్ దీని అన్నిటికంటే ఏంటంటే సినిమా చూడాలి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జోనర్ అయినా పర్లేదు. సార్ మీకు ఏమైనా యాక్సెస్ వచ్చిందా సార్ ఇంతవరకు జరిగిన షూట్ గురించి ఏమైనా తెలిసిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలవడం? ఏం ఇన్ఫర్మేషన్ కావాలండి? అంటే మీరు షేర్ చేస్తే ఏదైనా తీసుకుంటాం సార్. ఏది షేర్ చేయను. ఇన్ఫర్మేషన్ నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వస్తాయి అంతే. షేర్ చేస్తే అది ఉండదు కదా వన్స్ యూ సీ ద మూవీ. బట్ వన్ థింగ్ ఈజ్ మహేష్ బాబు he shared this one with me. It's a very very brand new experience even for him. అండ్ సినిమా మేకింగ్ ఇలా ఉంటుందా అని హీఈస్ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్. ఇప్పటివరకు చేసినవన్నీ ఒక ఎత్తు ఉంటాయి, ఇది అసలు కంప్లీట్ ఇది. అండ్ ఈవెన్ ఫ్రమ్ ద డే వన్ ఆఫ్ షూట్ హీ ఫెల్ట్ లైక్ దట్ అండ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందాక గోపిమోహన్ గారు చెప్తూ అన్నారు పాన్ ఇండియా ఎందుకు వెళ్ళలేదు అని మేము కూడా అప్పుడప్పుడు అనుకునే వాళ్ళం. సో మీకేమనిపిస్తుంది సార్ పాన్ ఇండియాలో ఇప్పుడు అసలు అది చెప్పాలంటే పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అవడానికి ముందే మహేష్ బాబు అక్రాస్ ఇండియా అందరికీ తెలుసు, కానీ ఎంట్రీ అనేది కొంచెం లేట్గా అయింది. దీని మీద మీకేమనిపిస్తుంది? అంటే అనిపించేది ఏముంది, పాన్ ఇండియా అంటే కనుక మహేష్ కెన్ గో దర్ ఎనీ టైం. 1 అనే సినిమా 5 crores హిందీ రైట్స్, వి గాట్ 5 crores ఫర్ హిందీ రైట్స్. అది పాన్ ఇండియా అనే కదా, ఆ రోజుకే పాన్ ఇండియాకి వెళ్ళిపోయినట్టు కదా. సీట్ ఇన్ దట్ వే అంతే. ఒక తెలుగు సినిమాని అప్పట్లో నాకు తెలిసి 1.5 crores అంటే రైట్ చాలా ఎక్కువ. మన దూకుడు సినిమా కూడా ఫస్ట్ హై కదండి హిందీ డబ్బింగ్ ఆ రోజుకి. ఫస్ట్ వన్ దాటింది దూకుడండి. ఓకే, 1 సినిమాకి నేను ఊరికినే 5 అని చెప్పాను, అది ఓకే చేశాడు. అంటే ఇది చాలా క్యాజువల్ గా అది 1 కదా, ఇది 2 వస్తుందేమో అని ఎందుకు చెప్పానో కూడా తెలియదు, 5 అన్నాను. విచిత్రమైన ఫిగర్ ఇచ్చాడు. సూపర్. సమ్ అంటే 5 ఇవ్వకుండా 497 ఏదో లక్కీ నెంబర్ అలాంటిది. సో ఇట్ సెల్ఫ్ ఇంకా పాన్ ఇండియా అంటే అదే కదా. అండ్ కాశ్మీర్ సర్లే నీకు ఎవరు మీరు రాలేదు షూట్ కి, కాశ్మీర్కి వెళ్తే ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ నో. కరెక్ట్ అండి. సో మన సినిమాలన్నీ వాళ్ళు ఇచ్చుకొని చేస్తున్నారు. అవును. హలో అనిల్ సుంకరా గారు, మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా ఒక మంచి ఆనందంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే దూకుడు, సర్వేర్ రెండు కూడా అసలు ఎటువంటి సినిమాలు తీశారంటే మహేష్ అన్న తోటి మాటలో చెప్పలేను నేను. అంటే ఎప్పుడు చూసిన పాటలు, ఇంటర్వెల్ సీక్వెన్స్, అసలు మీరు కృష్ణ గారు అభిమానం అవ్వడము, మహేష్ బాబు తోటి సినిమాలు తీయడము, వి ఫ్యాన్స్ ఆర్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ అండ్ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ అవర్ ఫ్యాండమ్. థ్యాంక్ యూ. మేమిద్దరం అంతే కదా, యాక్చువల్లీ సీన్ గారు కూడా అంతే, ముగ్గురు ఫ్యాన్స్, అందుకని గట్టిగా అంతే. ఇందాకే గోపి మోహన్ గారితో కూడా అదే చెప్తూ ఉన్నా సార్. మనం యాక్చువల్ గా సర్లేర్ నీకెవరు అప్పుడు మీరు కలుద్దాం అనుకున్నా, నేను మిమ్మల్ని మెసేజ్ పెట్టాను అప్పుడు. మీరు అప్పుడు డెట్రాయిట్ లో ఉన్నారు, మనకు కుదరలేదు, దట్స్ ఓకే. కానీ 2-3 విషయాలు చెప్పాలని ఉంది సార్. మీరు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే SSME 29 రాజమౌళి గారి సినిమా మహేష్ బాబు తోటి తీస్తున్నారు అంటే దాని గురించి మనం ఎవ్రీబడి నోస్ ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ ద వరల్డ్. మన ఎక్స్పెక్టేషన్స్ అదంతా ఎట్లాగా అద్భుతంగా ఉంటుందని అందరికీ తెలుసు. వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ ఫర్ ద న్యూస్ టు అఫీషియల్లీ కమ్. కాకపోతే మీరు ఉన్నారు, మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా సార్. ఎందుకంటే దూకుడు, సర్లేరు నీకెవరు, దూకుడు ఇప్పటికి కూడా అంటే పాటలు కానీ, నిన్న కూడా అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత ఇంట్లో ఊరికే పాటలు పెట్టుకొని సీన్లు చూస్తున్నా దూకుడువి. అసలు డైలాగ్స్ కానీ, అసలు మహేష్ బాబుని పోకిరి తర్వాత 2-3 సినిమాలు అండర్ పర్ఫార్మెన్స్ తర్వాత అసలు దూకుడుతో కొడితే
అంటే అసలు సూపర్ స్టార్ అంటే ఏంటి అనేది ఆ రోజుల్లోనే చూపించేశారు అసలు మీరంతా. అసలు ఎలా అంటే అసలు మహేష్ బాబుని ఒక ఫ్యాన్ ఎలా తీయాలనుకుంటాడో అలా తీశారు అంతే. తర్వాత అవును, అంతే మళ్ళీ కదా. మళ్ళీ సర్లేరు నీకెవరు అయితే నేను చిన్న ఎక్స్పీరియన్స్ షికాగోలో సినిమా నేను 12:30 మధ్యాహ్నము ఆటకి వెళ్ళా నేను. అసలు ఫస్ట్ ఆ ఆర్మీ సీక్వెన్స్ అంతా అయిపోతే అద్భుతం అనుకున్నా. తర్వాత ట్రైన్ సీక్వెన్స్ నిజంగా అంటే మనస్ఫూర్తిగా అంటే ఓకే వెళ్తోంది అనుకున్నా. కొంచెం కంగారు పడ్డా. అసలు ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర బాబు ఆ పాపకి నీకు ఇంకా టెన్షన్ తగ్గలేదా, ఇప్పుడు తగ్గిద్ది చూడు అని బెంచ్ మీద నుంచి లేస్తుంటే ఐ రియల్లీ ఫెల్ట్ మహేష్ అన్న నాతో చెప్తున్నాడు అనుకున్నాను నేను ఆ డైలాగ్. నేను అట్లా కనెక్ట్ అయ్యాను. లేచి ఇంకా టెన్షన్ తగ్గలేదా, ఇప్పుడు తగ్గుద్ది చూడని బెంచ్ మీద నుంచి లేస్తుంటే దేవిశ్రీ ప్రసాద్ డన్ టడన్ మ్యూజిక్ కొడుతూ ఉంటే అసలు గుండె అదిరిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు ఉండడము ఎప్పుడు కూడా ఉండాలి. మీరు మనం అంతా మహేష్ అన్నతో మీరు అంతా ఎప్పుడు ఉండి ఇంకా మంచి మంచి సినిమాలు కూడా ఫ్యూచర్ లో మీరు ఇంకా తీయాలని ఐ హోల్ హార్టెడ్లీ విష్. అదే ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం షూటింగ్ ఒక 20 days ఆపాము. రామ్ లక్ష్మణ్ కాల్ షీట్స్ లేవని. హలో, ఓకే చెప్పండి సార్. ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే లెజెండ్ లో బాలయ్య ఎలా ఉంటాడు ఇంటర్వెల్ లో, ఆ రేంజ్ లో మహేష్ చేయాలి. చేయటం అంటే మనం అప్పటి వరకు గట్టిగా మాట్లాడదు కదా. అవునవునవును. సో మీరు ఒక్కసారి చూస్తే జనరల్ మహేష్ ఇది కాదు అక్కడ ఇంటర్వెల్. అవునండి, ఎవరిని వదలరా అనే డైలాగ్ చాలా గట్టిగా అంత ఓపెన్ అప్ డైలాగులన్నీ కూడా ఓపెన్ అప్ చేసి గట్టిగా ఇచ్చేయాలి. అంటే నాకు మీరు ఇందాక చెప్పింది ఆనెస్ట్ గా ట్రైన్ ఎపిసోడ్ యావరేజ్ ఎపిసోడ్ అనుకుంటాను. ఫిల్లర్ లాగానే మనకి నేను బాగా బిలీవ్ చేసిన ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ లో కృష్ణ గారితో వస్తుంది కదా అమ్మో, అది. తర్వాత విజయశాంతి గారి పర్ఫార్మెన్స్, ఆ సాంగ్ సర్లే నీకు టైటిల్ సాంగ్ బాడీ తీసుకొచ్చినప్పుడు పర్ఫార్మెన్సెస్ కానీ అసలు నిజంగా సార్ విజయశాంతి గారికి అక్కడ నిలబడి సెల్యూట్ కొట్టే సీను, తర్వాత అసలు ఇంటర్వెల్ సీన్ తర్వాత విజయశాంతి వాళ్ళ ఇల్లు మొత్తము సెట్ చేసి ఇక్కడ ఇంటి బయట చేతులు కట్టుకొని నిలబడితే అక్కడ బార్డర్ షాట్ చూపిస్తారు. అట్లా ఏం ఏం సీన్స్ తీశారు సార్. అసలు సర్లేరు నీకెవరు మామూలుగా ఉండదు సినిమా. నేను అప్పుడు షికాగోలో ఉండేవాడిని, 9 సార్లు చూసా థియేటర్లో నేను సినిమా. అది చాలా ఎంజాయ్ చేసామండి సినిమా అది. అండ్ ఇంటర్వెల్ దగ్గర ఒక సటిల్ డైలాగ్ అంటే ఇలా గొడ్డలి ఎసరగానే ట్రాక్టర్ తగిలి ఒక రాసి ఉంటుంది సార్ డైలాగ్. ఇంటికాడ చెప్పుకొచ్చినారో నాతో జాగ్రత్త. అది చాలా స్ట్రాంగ్ గా హిట్ అయింది ఆ టైంలో ఆ థియేటర్ లో. నేను నా అకౌంట్ టైటిల్ హలో అండి. ఒక్క నిమిషం బుజ్జి గారు, బుజ్జి గారు ఒక్కటి చెప్తా మాట్లాడండి. నాది ట్విట్టర్ అకౌంట్ మూవీ బఫ్ అని పెట్టి ఎస్వి రంగారావు గారు ఫోటో పెట్టుకుంటాను నేను ఎప్పుడు. నాకు చాలా ఇష్టం ఘటోద్యోజుడు క్యారెక్టర్ మాయబజార్ది. నేను మన సరిలేరు నీకెవరు సినిమా తర్వాత నాకు ఇంత అంటే సీతారామరాజు అని అట్లా మీరు ఆ డైలాగ్ అలా ఇంపాక్ట్ ఎలా ఉంటాయంటే నేను సీతారామరాజు అని తెలుగులో రాసుకున్నాను నేను మూవీ బఫ్ అని తీసేసి ఆ 1 month. నాకు అంత అంత అంటే అంత కనెక్ట్ అయ్యా నేను అసలు. ఎందుకంటే కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు సినిమా కూడా నాకు ఇన్ని రోజుల్లో నేను ఎన్నో సినిమాలు చూస్తాం కదా అందరము, నా ఆల్ టైమ్ ఫేవరెట్ అల్లూరి సీతారామరాజు సినిమా నేను అది. దాని తర్వాతే నాకు ఏదైనా. సో మీరు అలా రిఫరెన్స్ కనెక్ట్ చేయడం అంతా చేస్తే అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం. సో థ్యాంక్ యూ అనిల్ సుంకర గారు. అంటే మీరు ఉన్నారు కాబట్టి ఐ రియల్లీ వాంటెడ్ టు టెల్ దిస్ టు యూ ఫ్రమ్ సో లాంగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దూకుడు అండ్ సర్లేరు నీకెవరు. థ్యాంక్స్ అండి. ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ. మాగన్ అంటే దూకుడు అనేది లైఫ్ లో అది నాకు నిలిచిపోతుంది. బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ అదే చెబుతారు, ఇంకా వేరే ఏం మాట్లాడరు. అండ్ ఆల్సో దూకుడు లాంటిది ఒక్కటి ఉంటే చాలు సార్ అసలు కెరియర్ మొత్తం. అసలు ఏం సినిమా సార్ అసలు అది. అసలు ఎప్పుడు చూసినా కూడా పిచ్చి పిక్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక ఫ్యాన్ ఎట్లా చూపించాలి హీరోని అట్లా చూపిస్తారు దూకుడులో అసలు మహేష్ బాబుని. ఆ సాంగ్ ఉంటుందండి గోపి, గుర్తుందండి సాంగ్, మన ఐటమ్ సాంగ్ పోవాయి ఐటమ్ సాంగ్ లో మొత్తం అన్ని కూడా రిఫరెన్స్ అన్ని కూడా మూవీస్ రావాలని పెట్టుకున్నాం.
అవునండి, దూకుడు ఒక్కడు సినిమా టైటిల్స్. మా మెయిన్ ఏంటంటే ఆ సాంగ్ వస్తున్నప్పుడు కుర్చీలు మంచి దూకితే సినిమా హిట్ అయినట్టు. సో అది టార్గెట్ పెట్టుకున్నాం ఆ సాంగ్ చేసేది. ఆయన శాస్త్రి గారితో కూర్చుని అందరూ రాపించుకున్నారు అనమాట. ఎవరి కాళ్ళు వాళ్ళకి కావాల్సిన మొత్తం అంతా ఫ్యాన్సే కాబట్టి శ్రీను గారు ఆయన కావాల్సినట్టు, గోపి గారు ఆయన కావాల్సినట్టు. అసలు అది మామూలుగా కాదు కదా సార్. థియేటర్లో రెస్పాన్స్ చూడటానికే మనం వెళ్తూ ఉండేవాళ్ళం కదా సార్. ఊళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళం కదా అసలు ప్రతిసారి. 100 days వరకు తిరుగుతూనే ఉన్నాం కదా సార్ మనం. ఆల్మోస్ట్ 50 days అయితే పక్కాగా వెళ్ళాం అన్ని థియేటర్లకి. 100 days కాదు, 1 year పార్టీ చేస్తే మహేష్ బయట పెట్టొద్దు అన్నాడు. మరి జనం ఏడిస్తున్నారు ఆల్రెడీ. అవును, 1 year పార్టీ చేసామండి సినిమాకి. అవును, కరెక్ట్. అండ్ ఆల్సో అనిల్ గారు, దూకుడు సర్లేరు గారు ఎంత స్పెషల్. 1 క్లైమాక్స్ లో మహేష్ గారిని, గౌతమ్ బాబుని ఇద్దరిని అలా అనేది ఫ్యాన్స్ కి అసలు లిటరల్లీ మళ్ళీ ఫ్యూచర్ చూస్తామో తెలియదు, కానీ ఆ ఫ్రేమ్ అయితే ఫ్యాన్స్ ఎవరు ఎప్పటికీ. థ్యాంక్ యూ. ఫ్రేమ్ మళ్ళీ చూడాలండి, మేము కూడా చూడాలనుకుంటున్నాం. ఇంకా తీయాలి అనిల్ సుంకర గారు. మీరు మహేష్ అన్నతో సినిమాలో ఇది ఇప్పుడు ఆయన మహేష్ పెద్ద రేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ రేంజ్ ఏ రేంజ్ లో తీయాలనేది కూడా తెలియాలి కదా. నెక్స్ట్ ఎస్ఎస్ఎంబి 29 తర్వాత అనిల్ గారే ప్రొడ్యూసర్. యా ఇప్పటి నుంచే మీరు పైసలు జమ చేయాలి మొత్తం అనిల్ సుంకర గారు. కాదండి, ఎవరు చేసినా నా సినిమాని అనుకుంటాను, నేను చేస్తే ఇంకా హ్యాపీ అనుకుంటాను అంతే. సూపర్ సూపర్ సూపర్. అంటే మీరు చేస్తే ఫ్యాన్స్ కి సార్, అంటే టైటిల్ కార్డు అన్ని కూడా అంటే మొత్తం ఫ్యాన్స్ కి రిలేటబుల్ ఉంటుంది. అది మేము అనేది. అవును, అంటే ఎవరు చేసినా సరే ఐ హ్యావ్ దట్ ఇండిపెండెన్స్, ఇది చేద్దాం అనేది. బట్ మనం చేస్తే అంటే అందరం కలిసి చేసుకుంటాం కదా. వెరీ మచ్ సినిమా అనౌన్స్ చేసిన కాడి నుంచి ఫ్యాన్స్ అందరితోనూ టచ్ లోనే ఉంటాం. నేను కానీ, గోపమోహన్ గారు కానీ, మేము అందరం అంటే అందరితో తిరిగేవాళ్ళం కదా. అంటే మెయిన్గా అనిల్ గారికి ఉన్న పెద్ద ప్లస్ ఏంటంటే ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవుతారు. అలా ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యే ఏ ప్రొడ్యూసర్ అయినా ఆ హీరోకి బిగ్గెస్ట్ హిట్స్ ఇస్తారు నాకు తెలిసినంత వరకు. ఈ 2 సినిమాలు సర్లేరు నీకెవరు అసలు ఆయన భుజాల మీద పెట్టుకుని ఆ సినిమాని అసలు పబ్లిసిటీ చేసిన విధానం అద్భుతం. ఇక దూకు సంగర్ అయితే పడుకున్న ఫ్యాన్స్ని కూడా నిద్రలేపి రోడ్ల మీదకి తీసుకొచ్చారు ఆయన సినిమా చూపించడం కోసం. పెద్ద పెద్ద ర్యాలీలు. నేను అప్పుడు అనుకున్నాను, అసలు ఇది కదా సినిమా తీస్తే ఒక ఫ్యాన్ ఇలా కదా చేయాలని అనుకునేవాడిని. అది జరిగింది. ఇప్పుడు ఇది గ్లోబ్ ట్రాటింగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగా అనిల్ గారికి అవకాశం వస్తే ఇంకా వరల్డ్, ఇంకా చికాగో, డల్లాస్, డెట్రాయిట్ దద్దరిల్లేలాగా అక్కడ కూడా ఆయన అంత ఫ్రాంక్గా చెప్పాలంటే అమెరికాలో ఆయన మహేష్ బాబు గారిని ఫస్ట్ సినిమా ఆల్మోస్ట్ 2 million దాటిన అని అంటూ ఉంటారు. అసలు అక్కడంతా సెన్సేషన్. అసలు హాలీవుడ్ న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది అప్పట్లో. అప్పట్లో ఏదో ఒక ఇంగ్లీష్ హీరో సినిమా కంటే కూడా ఇది ఎక్కువ చేసింది అని చెప్పి 1 million పైన ఆ వీకెండ్ దాటేసింది. అలాగే అక్కడ కూడా మీరు ఆయన అక్కడ రిలీజ్ చేసిన విధానం అమెరికా అయితే అసలు దాని గురించి కథల కింద చెప్తున్నారు కదా. ఇలా కూడా రిలీజ్ చేసి ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఆ ప్యాటర్న్ ఫాలో అయిపోయి ఇచ్చేస్తున్నారు. కానీ రైజ్ చేసింది ఒక ఫ్యాన్గా ఆయన కెపాసిటీని పెంచింది అయితే మీరే కదా సార్. అక్కడ ఏదైనా అంతా కలిపి అంటే ఫ్యాన్స్ ఇంక్లూడ్ అయ్యేసరికి వచ్చింది అది. ఏం చేసామంటే ఆగేటప్పుడు ఎవరికి తెలిసిన థియేటర్ ఉంటే ఆ థియేటర్కి ఇచ్చేయడం సినిమా. సూపర్. అంటే ఫస్ట్ బిఫోర్ రిలీజ్ 950K చేసింది. మొత్తం టోటల్ 1.4 లో ప్రీమియర్స్ మీద 950K అండి సినిమా. సూపర్ అండి, సూపర్. దాని తర్వాత రివ్యూస్ రాగానే మారిపోయింది. అంటే 950K అనేది అంత అన్ఇమాజినబుల్ కదా ఆ రోజుల్లో. అదే ఈవెన్ ఇప్పుడు అసలు మామూలుగా లేదు కదా సార్. ఇప్పుడు అంటే మహేష్ బాబు అనేది అక్కడ హౌస్ హోల్డ్ నేమ్ లాగా అయింది కదా సార్ అమెరికాలో. ఇప్పుడు ఈ సినిమాకైతే నాకు తెలిసి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు అందరూ చూసేస్తారు, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ.
అంత సినిమాకి క్రేజ్ ఉంది. టార్గెట్ అనేది కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. అదే 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 అనిల్ గారు అనిల్ సుంకర గారు SSMB 29 గురించి ఏదో ఒకటి చెప్పండి సార్. మీకు తెలిసింది మాకు తెలియంది. మాకు తెలిసింది ఏముంటుందండి, సినిమా అయితే అన్బిలీవబుల్ గా ఉంటుందని హీరో చెప్పాడు. ఎందుకంటే దాని తర్వాత దాని గురించి మీరు అసలు ఇప్పుడు ఆలోచించొద్దు అని. ఓ అంటే ఫస్ట్ ఒక చిన్న డిస్కషన్ జరుగుతూ ఉండేది, నెక్స్ట్ ఏ డైరెక్టర్ అయితే బాగుంటాడు ఇవన్నీ అనమాట. సో తన సెట్ లోకి వెళ్ళిన తర్వాత అయితే తను చెప్పిన విషయం ఒకటే, ఇది అన్బిలీవబుల్ మూవీ, దీని తర్వాత అసలు ఏ రేంజ్ ఎలా ఉంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు. సూపర్ సూపర్. సో అనిల్ ఆ గారు రేంజ్ ఆఫ్ అందరికీ తెలుసు కదండి, లైక్ మీరు మీ మధ్య బాండ్ హీరో ప్రొడ్యూసర్ కన్నా చాలా ఫ్యామిలీ లాగా మీరు చాలా క్లోజ్గా ఉంటారు. సో బాబు మీతో ఇంకా అలా ఏదైనా చెప్పిన థింగ్స్ ఉన్నాయా ఈ మూవీ గురించి? మూవీ గురించి హీఈస్ ఎంజాయింగ్ దట్. ఆ షూటింగ్ టైంలో కూడా స్కూల్ లాగా ఉండేది అనే ఫీలింగ్ లో ఉండేవాడు. మార్నింగ్ వెళ్ళి ప్రతి సీను అందరూ డిస్కస్ చేసుకునేవారంట, ఇంక్లూడింగ్ గోపి. ఇది మీతో కూడా చెప్పలేదు. చెప్పండి. మార్నింగ్ అందరూ వెళ్ళి 9:30కి అందరూ కూర్చుని డిస్కస్ ఎ సీన్. అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ మొత్తం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారంట. ఎవ్రీ వన్ క్యాన్ వాయిస్ దేర్ ఓన్ ఒపీనియన్స్. సినిమా గురించి తప్ప వేరే దేని గురించి మాట్లాడరంట. 2:30 వరకు అలా ఒక సీన్ డిస్కస్ చేసుకుని దెన్ దే విల్ క్విట్. దట్స్ హౌ ద మేకింగ్ ప్రాసెస్. కొత్తగా అనిపించింది అన్నాడు. చాలా మామూలు మా సినిమాలకు అలా చేయం కదా. అవును. తన మాటలు ఏంటంటే అసలు మనకి వేరే మాట్లాడినట్లేదండి. కూల్ కూల్. జనరల్ మేము కూర్చున్నప్పుడు ఏంటంటే సినిమా కంటే కూడా సగం వేరే అన్ని మాట్లాడతాం. జోకులుగా ఉంటది కదా సార్. అవునవును, బాగా ఎంజాయ్ చేస్తా అలా వెళ్ళిపోతా ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి ఓన్లీ మూవీ మాట్లాడాల్సి వస్తుంది. అంత ప్రెస్టీజియస్ మూవీ కదండి. అవును. అండ్ మీతో ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఏమైనా షేర్ చేసుకున్నారా అండి బాబు? అయిన తర్వాత మాట్లాడదామండి, సినిమా అయిన తర్వాత. ఓకే ఓకే అండి, నైస్ ఇంటరాక్టింగ్ విత్ యూ ఆల్ అండి. అనిల్ గారు, మీరు అసలు మీరు ఎక్కడైనా కలుస్తారని చెప్పి దొరుకుతారు, ఎలాగైనా వస్తారని అనుకున్నాను, వచ్చారు. హ్యాపీ సార్ మీతో ఇంటరాక్ట్ అవ్వడం. ఎక్కడండి? నేను హైదరాబాద్ లో డల్స్లో ఉన్నాను. అదే అందుకని ఇక్కడ ఇలా అయినా దొరుకుతారని. సార్ ఒక్క నిమిషము, ఇందాక బుజ్జి గారు మాట్లాడదాం అనుకున్నాను, నేను కట్ చేశాను, సారీ. సో బుజ్జి గారు ఏమైనా ఉంటే ఒక్కసారి చెప్పండి సార్. సారీ. హాయ్ సార్ అనిల్ గారు. సార్ మన ఫ్యాన్స్ అంతా కూడా ఇందాక నుంచి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు సార్. ఆ సెలబ్రిటీలు ఎంతమంది వచ్చినా అనిల్ గారు ఎప్పుడు వస్తారు, అనిల్ గారు ఎప్పుడు వస్తారు నాకు మెసేజ్లు. నేనేమో విశ్వ గారికి కంటిన్యూ మెసేజ్లు. అంత అభిమానం మీరంటే. నాకు 9:30 అని చెప్పారు. 9:30కి నేను రెడీగా ఉండేసరికి ఎవరు కాల్ వచ్చింది. అంత అభిమానం సార్ మీరంటే. మహేష్ బాబు తర్వాత మిమ్మల్ని ఎక్కువ ఇందాక సర్లేరు నీకు ఎవరు సినిమా గురించి టాపిక్ వచ్చింది సార్. సార్ చెప్పండి సార్. ఏదో చెప్తున్నారు. సర్లేరు నీకు ఎవరు సినిమా చేయబోయే హీరోతో కాల్ వచ్చింది. ఇక 10 నిమిషాలు మాట్లాడాల్సి వచ్చింది. ఓకే సర్లేరు నీకు ఎవరు సినిమా సినిమాతో ఎత్తైతే ఆ సాంగ్ ఉంటుంది కదా సార్. అవును. ఆ లింగి కట్టు కూడా స్టెప్స్ నిజంగా ఆ సినిమా దగ్గర నుంచి బాబు ప్రతి సినిమాలో కూడా ఒక సాంగ్ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. మంచి హైలైట్ అయిపోతుంది. మన గుంటూరు కారం కానీ మన సర్కార వారి పాట కానీ అక్కడి నుంచి సాంగ్ విషయంలో ట్రెండ్ మార్చేశాడు. డాన్స్ విషయంలో ఫ్లాష్ బ్యాక్ ఉందండి. దేవి ఈజ్ ద కల్ప్రిట్. మహేష్ బాబుతో లుంగి కట్టించి ఇచ్చేయాలి. హలో చెప్పండి సార్ వినిపిస్తుంది సార్. ఆ గెటప్ మామూలుగా అయితే చేయడు కదా.
సో, దేవి ఏం చేశాడంటే సాకిలోనే పెట్టేసాడు అది. ఎప్పుడు ఫ్యాంట్ ఏసేవాడు, ఇప్పుడు లుంగీ కట్టాడని. అయిపోయిన తర్వాత సరే ఫస్ట్ ఎళ్లి సాంగ్ వినిపిస్తున్నాము. హీరో లెగిసి ఏమన్నాడంటే, "యమ్మ మీరిద్దరూ కలిసి ఇరికిచ్చి పారేసారు నన్ను. ఇప్పుడు ఇది చేయాలి గదా!" ఎప్పుడు ఫ్యాంట్ ఏసేవాడు లుంగీ కట్టాడు అనగానే కంపల్సరీగా లుంగీ ఉండాలి గదా! కాస్ట్యూమ్‌లో. అదే తర్వాత షూటింగ్ టైమ్‌లో అన్నమాట. స్టెప్పేసి వచ్చాడు. రాగానే అదిరిపోయిందన్న. మీకేంటి బాగానే ఉంటుంది అక్కడ కాళ్ళు దెబ్బేస్తున్నాయి. జై బాబు. సార్ అనిల్ గారు మీకు శ్రీనిధి గారు ఏదో క్వశ్చన్ అడుగుతా అంటున్నారు. శ్రీనిధి గారు ప్లీజ్. హాయ్ అండి అనిల్ గారు. హాయ్ శ్రీనిధి. మీరు ఒక బాబు ఫ్యాన్ లాగా మీరు అసలు పర్సనల్‌గా ఎక్కువగా ఎక్సైట్ అయ్యే విషయం ఏంటి ఈ మూవీలో? 'గ్లోబ్ ట్రాటర్' ఏ మీద? మూవీ? ఏ మూవీ 'గ్లోబ్ ట్రాటర్' మీద? అవునండి. ఫ్యాన్ అంటే మనకు అన్ని వరల్డ్ రికార్డ్స్ అన్ని వచ్చేస్తాయి గదా! అని ఫీలింగ్ ఇప్పుడు. అలాగే మనం ముందు 'ఎస్ఎంబీ 29' ముందు 'బాబు' మూవీస్ యూనిక్‌గా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అని అన్నారు. మీరేమనుకుంటున్నారు? డెఫినెట్‌గా ఇది ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ మూవీ ఫర్ ఎవ్రీవన్. ఫర్ ఎవ్రీ ఇండస్ట్రీ. సో, అంటే దాన్ని ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎంత ఫాస్ట్‌గా వస్తే అంత ఆ కిక్ యాహ్! ఉంటుంది. మ్యాక్స్ గారు ఐ మీరేమైనా డోంట్ నో హౌ అడగాలనుకున్నారా? టు పుట్ ఇన్ వర్డ్స్. ఒక్క నిమిషం అండి అడుగుతాను. నేను అడగొచ్చా? మాట్లాడొచ్చా? యాహ్! సార్. హలో సార్ అనిల్ ప్లీజ్ గారు. ప్లీజ్. యాహ్! మీ అందరు మాట్లాడుతుంటే ఫ్లో ఎందుకు డిస్టర్బ్ చేయటం నేను సైలెంట్‌గా ఉన్నాను సార్. నిజంగా మాకు మీతో గాని, గోపి గారితో గాని, శ్రీను గారితో గాని నిజంగా మాట్లాడితే మా ఇంట్లో సరదాగా మాట్లాడే మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపిస్తారు. ఇందాక బుజ్జి గారు అన్నట్టు. చాలా హ్యాపీగా ఉంటది. మనసుకి ఏదో తెలియని ఆనందం. అండ్ కృష్ణ గారి గురించి, మహేష్ అన్న గురించి చెప్తుంటే ఏదో ఉంటది చూడండి తన్మయత్వం అని అట్లా వింటూ ఉంటాం. ఎనీవే సార్, విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ తప్పకుండా మీరు ఇందాక అన్నారు కదా, ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం. చాలా మంచి ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్తో మంచి పెద్ద మూవీ ప్లాన్ చేయాలి. ఈసారి చాలా పెద్ద రేంజ్లో హిట్ కొట్టాలి సార్ మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. అనిల్ మనమంతా కిరాయి కోటి గారు గారి నిన్న ఫ్యాన్స్ నైట్ సార్. ఏదండి? అందులో స్టెప్ ఉంటుంది కదండీ! యాక్చువల్లీ కిరాయి కోటి కాదు, అదే అండి. ఖైదీరుద్ర స్టెప్ దూకుడులో. ఖైదీరుద్రి దూకుళ్ళో. అవునవును. సార్ అనిల్ గారు దూకుడు నిన్న సార్ నైట్ ఎప్పటికీ కాన్వర్జేషన్ మర్చిపోలేదు సార్. చూసారా అది సార్ మీరు? కమ్మటి విందు భోజనం నిజంగా. ఎప్పుడు కూడా అభిమానులు మంచి ఆకలి మీద ఉన్నారు ఇప్పుడు. అతిథి సినిమా తర్వాత గ్యాప్ వచ్చేసి కలేజా తర్వాత మంచి ఇదిగా ఉన్నారు. ఆ టైంలో దూకుడు సక్సెస్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు సార్. అవును. అంటే ఎంజాయ్ చేస్తా సక్సెస్ అది చేసామండి. ఎవ్రీ వన్ ఇప్పటికీ. అన్నమాట. ఆ సినిమా కొన్ని మూవీస్ అంతే బిగినింగ్ టు ఎండింగ్. ఈవెన్ సర్లేని సార్ నీకెవరు కూడా బిగినింగ్ కాడి నుంచి ఎండింగ్ వరకు అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియదు. దూకుడు కూడా మంచి పబ్లిసిటీ సార్. మంచి పబ్లిసిటీ చేశారు మీరు. కొత్త విధానాలు ప్రవేశపెట్టారు అప్పుడు. అలాగే 1 థియేటర్లో ఆడియో ఫంక్షన్ లైవ్ ఇవ్వడం ఇవి కూడా చాలా మంచి ఫ్యాన్స్ ట్రైలర్ రిలీజ్ చేయలేదు మనం. సార్. అవును సార్. బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేసామంటే ఆ సినిమాకి మొత్తం థియేటర్స్ అన్ని సెట్ చేసుకుని పెడితే ఎవరోనండి స్టేజ్ మీద ఎక్కుతా అంటే చెప్పారు మన ట్రైలర్ రిలీజ్ చేస్తే ఓపెనింగ్ రాదని. అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని ట్రైలర్ రిలీజ్ చేయలేదు సినిమాకి. ఇప్పుడు మీరు చూస్తే కనుక దట్స్ ఓన్లీ మూవీ. ఇప్పుడు కూడా టీజర్ గానీ, ట్రైలర్ గానీ టీజర్ రిలీజ్ చేసాం. బట్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయలేదు. యాక్షన్ ట్రైలర్ తర్వాత ఇది రిలీజ్ చేసాం. ఆ రోజు చేసుంటే గనక ద రిజల్ట్ వుడ్ హావ్ బీన్ కంప్లీట్‌లీ డిఫరెంట్. సార్ అనిల్ గారు నిన్న నైట్ కాన్వర్జేషన్ చూసారా సార్? అది ట్విట్టర్‌లో మహేష్ బాబు గారు, రాజమౌళి గారిది, ప్రియాంక చోప్రా గారిది. చూసాను.
హలో. ఓకేనండి, ఐ టేక్ లీవ్. ఎనీథింగ్ మోర్? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ సార్, బెస్ట్ అందరికి. మన విజయవాడ ఉత్సవం బాగా చేశారు సార్ మీరు. విజయవాడ ఉత్సవం బాగా చేయించారు. కష్టపడ్డాము, బట్ అవునవును, కేమ్ అవుట్ వెరీ వెల్. అనుకోకుండా స్టార్ట్ చేసాము, బట్ ఎవ్రీ ఇయర్ ఇంకా అసలు కంటిన్యూ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. ఈ స్పేస్ ఒక ప్రత్యేకత ఏంటంటే, పైన మహేష్ బాబు న్యూస్, మహేష్ బాబు స్పేస్, మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రెండ్స్, ఆ ముగ్గురు పైన ఎలా ఉంటే ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నట్టుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆ ముగ్గురు స్పేస్ కండక్ట్ చేయడం, మాలాంటి వారికి కూడా అవకాశం ఇవ్వడం, మాట్లాడే అవకాశం ఇవ్వడం, సెలబ్రిటీలు తీసుకురావడం. ఈ ఫ్లో, ఈ SSMB 29 సందడి ఈ రోజు నుంచి ఒక రకంగా ఈ స్పేస్తో మరింత బాగా పెరిగిపోయింది. అందరూ కూడా చాలా బాగా మాట్లాడారు, మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు. అందరూ కూడా మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు. కొత్త విషయాలు కూడా వచ్చినాయి ఈ స్పేస్లో. మనకు తెలియని విషయాలు కూడా చాలా తెలిసింది. అంటే కొన్ని అన్ని ఓపెన్గా చెప్పలేని పరిస్థితి ఆ సినిమా గురించి. అన్ని కొంచెం సస్పెన్స్ అయితే మెయింటైన్ చేయాలి ప్రతి సినిమాకి. ఈవెంట్ ఎలాగ ఉందో అప్పుడు తెలుస్తాయి అన్ని. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. మిమ్మల్ని మన వాళ్ళు మీరు చెప్పారు కదా, 3 పెద్ద ఎఫ్సీస్, అలాగే అనిల్ గారు, గోపి గారు, అంత ముందు మిగిలిన వాళ్ళు, సుధీర్ బాబు గారు, అందరూ నిజంగా నేను అందుకే సార్ సైలెంట్గా ఉంది. ఎందుకంటే మీరు అందరూ మాట్లాడుతుంటే మరి మిగతా వాళ్ళకి ఎలా ఉంది తెలియదు, కానీ నాకైతే భోజనం కూడా చేయలేను, హ్యాపీగా వింటున్నాం. అంత హ్యాపీగా ఉంది, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంటే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు నిజంగా ఏంటంటే మన ఫ్యాన్స్ హ్యాండిల్స్ కూడా చాలా ఎథిక్స్ ఉన్నాయి, చాలా విలువలు ఉన్నాయి. నిజంగా చాలా ముచ్చటేస్తుంది మన ఫ్యాన్ హ్యాండిల్స్, మహేష్ ఫ్యాన్స్ కానీ ఇవి కానీ వాళ్ళు ఇచ్చే అప్డేట్స్. కరెక్ట్ బాబు, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి ప్లీజ్. కరెక్ట్ బాబు, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. జస్ట్ వాంటెడ్ టు సే లైక్ మన హోస్ట్ కి, లైక్ మహేష్ బాబు న్యూస్ కి, లైక్ ఈ ఇనిషియేటివ్ తీసుకున్న మనం మొత్తం ఇట్లా ప్లాన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఉందా స్పేస్? వాయిస్ వినిపిస్తుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఇప్పుడు వినిపిస్తాను. హలో బుజ్జి గారు మాట్లాడండి, ఏమని చెప్పాలనుకుంటున్నాను. వినిపిస్తుంది. కాదు, స్పేస్ సైలెంట్గా ఉంటే, అందరూ సైలెంట్గా ఉంటే ఏమైనా ప్రాబ్లం అనుకున్నాను నేను. కాదు బుజ్జి గారు, మ్యాక్స్ అన్న ఒకటి రాసుకొని వచ్చారు, సో ఆయన ఒకటి చెప్తారంట బాబు SSMB 29 గురించి. ఇప్పుడు మనోళ్లే కదా ఉంది, ప్రాబ్లం లేదు కదా. చెప్పండి, పర్లేదు మ్యాక్స్ గారు. 1 minute, ఒక్క నిమిషం సార్ మాట్లాడతాను. 1 minute సార్, నేను తీసుకొని చెప్తాను. 1 minute. బుజ్జి గారు, మ్యాక్స్ గారు తెచ్చేలోపు ఒక పాట పాడండి. ఏమిటి? కృష్ణ గారిదంటే ఓ మంచి పాట పాడండి సార్. ఏం లేదు, ఆనందాన్ని అంటే మరింత రెట్టింపు చేయండి. ఆనందాన్ని వ్యక్తం చేయండి సార్. నిన్న మహేష్ అన్న ట్వీట్ చేసిన తర్వాత మీరు ఇట్లుంటే ఇట్లా పాట పాడండి అంటున్నా. నిన్న ఒక పెద్ద ప్రొడ్యూసర్ కృష్ణ గారి పాత పాటలు మంచి సూచించండి, మనం రీమిక్స్ చేద్దామని అడిగారు.
ఆ పేరు చెప్పకూడదు స్పేస్లో. ఇస్తాం సార్ అని చెప్పాను. ఒక మంచి లిస్ట్ ఇస్తాను, మంచి పాట సెలెక్ట్ చేసి పెట్టండి. మన వంశీ గారు ఏమన్నా చెప్తారా? మా కవిత్వం ఏమన్నా సార్ రెడీ సార్. చెప్పండి. పర్లేదు. అంటే ఏదో నా చిన్న ప్రయత్నం అన్న కోసం, మీకు తెలుసు కదా అది. తొలి చిత్రం రాజకుమారుడితోనే బ్లాక్ బస్టర్ కొట్టినోడు, మురారి ఒక్కడ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తో టాలీవుడ్ రికార్డులు తొక్క తీసినోడు, పోకిరితో భారీ ఇండస్ట్రీ హిట్ కొట్టి 72 ఏళ్ల సినీ చరిత్రకి సరికొత్త భాష్యం నేర్పినోడు, పాన్ ఇండియన్ ఎంట్రీ లేకుండా రీజనల్ మూవీస్ తోనే పాన్ ఇండియన్ క్రేజ్ అందుకున్నాడు, కింగులం అని విర్రవీగేటోళ్ళు ఎందరో కొమ్ములు విరిచిన చక్రవర్తి వాడు. అటువంటోడు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అన్నట్టు ఈసారి పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాడు. ఆ కొట్టే దెబ్బకి దీని యొక్క యాంటీస్ కి చుక్కలే, గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ముక్కలే. ఎక్కడి నుండి మొదలెడతాడో ఎక్కడి నుండి ముగిస్తాడో లెక్కే లేదు. మీరు ఇంతవరకు చరిత్రకెక్కిన వాళ్ళని, చరిత్రను తిరగరాసిన వాళ్ళని చూసుంటారు, కానీ బాబు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ పై పంజా విసిరి కొట్టే రికార్డుల వేట చరిత్రకి సరికొత్త భాష్యం నేర్పటం, భారతీయ సినిమా చరిత్రకి గ్లోబల్ రేంజ్లో సువర్ణాధ్యాయం, సువర్ణాక్షరాలతో లిఖించడం ఖాయం. జై బాబు, జై జై బాబు. ఏదో పిచ్చి ప్రయత్నం సార్, బాగుంటే అని అనుకుంటున్నా. సారీ, అది బాగుందండి. మీలాంటి కంటెంట్ రైటర్కి ఇలాంటి ఈజీ. మీరు మంచి కంటెంట్ రైటర్ కదా. అదే సార్, ఇంకా బాగా రాయొచ్చు. కాకపోతే ఏదో ఇంకా టైం ఉంది కదా, ఇంకా చాలా టైం ఉంది మనకి. అదే సార్, ఇంకా ఉందిగా, అప్పుడు మొదలెడదాం. ఇది ఆరంభం మాత్రమే. అదే రాజకుమార్ డైలాగ్ చెప్తా సార్, ఇప్పుడేగా ఎండింగ్ స్టార్ట్ చేసింది, అసలు బ్యాటింగ్ ముందు చూపిస్తా అన్నట్టుగా. అది చూద్దాం. వన్స్ మోరా ఇంకోటి ఉందండి చిన్నది, అది చెప్పమంటారా? అది కూడా కొంచెం ఓకేనా? చెప్పండి. పడుకున్న సింహాన్ని, పవర్ ఉన్న సూపర్ స్టార్ ని కదిలిస్తే బాక్స్ ఆఫీస్ వేటే. కాబట్టి రాసుకోబేట, ఆ పూట ఈ పూట కాదు, ఆ చోట ఈ చోట కాదు, ప్రతి పూట ప్రతి చోట ప్రతి ఒక్కరి నోట బాబులకే బాబు, మహేష్ బాబు బ్లాక్ బస్టర్ రికార్డుల మాటేనట. అందుకే ఆయనతో పెట్టుకుంటే గలాట, ఆయన అదరగొట్టి ఎగరేస్తారు విజయ బావుట. ఇప్పటి వరకు 28 సినిమాలు ఒక లెక్కట. ఇకపై రానున్న SSMB 29 నుండి ప్రపంచ బాక్స్ ఆఫీస్ రికార్డుల ప్రభంజనమట. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదట, సాధారణ ఆడియన్స్ తో పాటు యాంటీస్ నోట కూడా ఆయన సక్సెస్ మాటేనట. ఆ విధంగా కృష్ణ గారి బేటాతో పెట్టుకుంటేనట రికార్డుల వేటేనట. అటు అమలాపురం నుండి ఇటు అమెరికా వరకునట, ప్రతి దేశంలో బాక్స్ ఆఫీస్ ఊచకోతేనట. ఇప్పటి వరకు మేము రీజనల్ ఇండియన్ రికార్డ్స్ ఏలిన సూపర్ స్టార్ మహేష్ ఇకపై గ్లోబల్ రికార్డులను పాతేయటానికి వస్తున్నాడట. టాలీవుడ్ జెండాని హాలీవుడ్ లో ప్రభంజనంతో పాతేయటం ఖాయమట. అదిరిపోయింది మ్యాక్స్ గారు. ఓకే అండి. ఇంకా ఏదైనా 2 hours ఇంతసేపు నేను 8 గంటల నుంచి లేదా 2 గంటలు అవుతుంది. ఇంతసేపు నేను స్పేస్లో ఎప్పుడు ఎంతసేపు లేదు, ఎక్కడ కూడా ఎంత బోర్ కొట్టలేదు. చాలా హ్యాపీగా గడిచింది. అందరి మాటలు, అందరి నిజంగా నాకు మిమ్మల్ని, రవి గారిని కూడా సార్, రవి గారు కానీ, మీరు కానీ, అనిల్ గారు కానీ, గోపి గారు మూవీ బఫ్ అని ప్రస్తావించండి సార్. సార్ మూవీ బఫ్ గారు కానీ, మీ పేరు నాకు చాలా ఇష్టం అండి. మీకు తెలియదు, చెప్తానులేండి. నాకు రవి గారు అనే పేరు చాలా ఇష్టం, మీ మాటలు మరింత ఇష్టం. అది మూవీ బఫ్, ఆ డిపి ఎస్వి రంగారావు గారి డిపి, అది విశ్వనట చక్రవర్తి. థ్యాంక్ యూ మహేష్ బాబు న్యూస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి స్పేస్ పెట్టారు. నిజంగా మిమ్మల్ని అభినందించాలి. ఇప్పుడు ఆరంభించారు మీరు ఒక ఈ SSMB 29 రేపు ఈవెంట్ వరకు కూడా ఏదో ఒక స్పేస్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇదొక సెలబ్రిటీలు అందరూ వచ్చి కొత్త కొత్త విషయాలు, వాళ్ళ అనుభవాలు, బాబుతో ఉన్న పరిచయం, బాబు మాటలు, ఇవన్నీ కూడా మంచి మంచి విషయాలు చెప్పారు చాలామంది. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసాం స్పేస్. ఎస్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో